I request our district NSS coordinator, Dr. Venkatrama Reddy sir, zoology professor, and also district NSS coordinator from YV University to come on to the desk and honor the chair. Now I request Gayatri from 2nd BSc zoology major to honor sir with a flower. Thank you, sir. Last but not least, I request our NSS program officer, Dr. G. Vijayalakshmi madam, to come on to the dais and honor the chair. I request Akhilandeshwari to honor ma'am with a flower. Now I request Jana Vijnana Vedika District Secretary Rajshekhar Rahul to come on to the stage and honor the chair. Now I request Mamata to honor sir with a flower. Thank you, sir. Let us begin the program. Let us begin the program with Vijnana Jyoti by Balabhayanna from Jana Vijnana Vedika. Yes. Now I request Dr. P. Sechidevi, NSS Program Officer, Unit 2, please come on to the desk. సరస్వతి మేడం సునీత మేడం ఎక్కడున్నారండి మేడం? ప్లీజ్ కమ్. మిత్రులారా, జన విజ్ఞాన వేదిక ప్రారంభంలో విజ్ఞాన జ్యోతిని అరచేతిలో కర్పూరం వెలిగిస్తాము. ఆ కార్యక్రమం మొదలవుతుంది. ఈ ప్యాన్ కూడా అన్నీ యాడ్ చేయమా. ఇంట్లో పట్టాలి. మిత్రులారా, ఇందులో మాయలేదు కొంతమంది మార్కెట్లేదు. నేను అనుకున్నంత సైన్స్ మంటలు ఎవరినైనా కాలుస్తాయి కదా. ఒక 2 నిమిషాల పాటు
కంటే ఎక్కువ సేపు పెడితే కాలుతాయి. కానీ నేను కాసేపు నోట్లో పెట్టాను. నోట్లో కూడా బాగా ఉంటుంది. ఎందుకు కాయాలంటే మనకు నోట్లో లాభజలం ఉంటుంది. ఆ సలహా ఉండడం వల్ల కాసేపు ఇబ్బంది ఉండదు. తర్వాత నేను నోరు మూసాను. నోరు మూస్తే మంటలు ఆగింది. అంటే మంటలు మింగినారు అని చెప్పుకుంటారు. మంటలు మింగారండి. నోరు మూస్తే మంట ఆగింది. దాని కారణంగా తెలుస్తుంది అందరికీ సైంటిఫిక్గా ఆక్సిజన్ అందదు కాబట్టి మంట ఆడుతుంది. ఇది దీని సూత్రము. అరిచేతులు వెలిగించిన కాసేపు వేడి అవుతుంది, మళ్ళీ మారుతుంది. ఇది అలా నిమిషం పైన ఎవరు అట్లే పెట్టుకునే కాలుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. I invite Venkateshwarlu and team to sing a song of Jana Vijnana Vedika. సైన్స్ డే సందర్భంగా మరి శాస్త్రవేత్తలను మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి పాట పాడు. 100,000 కొలది శాస్త్రజ్ఞులకు అభివందనాలు లక్షలాది మేధావులకు. 100,000 కొలది శాస్త్రజ్ఞులకు అభివందనాలు లక్షలాది మేధావులకు. చదువురాని నిరుపేదల విన్నపాలు వినరండి. చదువురాని నిరుపేదల విన్నపాలు వినరండి. విజ్ఞానం తెలుపు బాట మాకు చూపరండి. 100,000 కొలది శాస్త్రజ్ఞులకు అభివందనాలు లక్షలాది మేధావులకు. కాగితాలు పుస్తకాలు టెలిస్కోపు పెరిస్కోపు. కాగితాలు పుస్తకాలు టెలిస్కోపు పెరిస్కోపు. మీరు వాడు పరికరాలు బ్యూరెట్లు పిప్పెట్లు. మీరు వాడు పరికరాలు బ్యూరెట్లు పిప్పెట్లు. లక్షలాది శ్రమజీవుల కాయ కష్ట ఫలితాలు. లక్షలాది శ్రమజీవుల కాయ కష్ట ఫలితాలు. ఆ విషయం మరువకండి, మాకు తెలివి నేర్పండి. ఆ విషయం మరువకండి, మాకు తెలివి నేర్పండి. 100,000 కొలది శాస్త్రజ్ఞులకు అభివందనాలు లక్షలాది మేధావులకు. అభివందనాలు లక్షలాది మేధావులకు. చదువుకున్న ప్రతి మనిషి అక్షరదానం చేస్తే. చదువుకున్న ప్రతి మనిషి అక్షరదానం చేస్తే. చదువురాని నిరుపేదల బాధల మూలం తెలిసి. చదువురాని నిరుపేదల బాధల మూలం తెలిసి. బ్రతుకు మార్చి బాట పట్టి ప్రజలంతా కదలిపోరా. బ్రతుకు మార్చి బాట పట్టి ప్రజలంతా కదలిపో. జ్ఞాన జ్యోతి వెలిగిపోద దేశమంత మారిపోదు. జ్ఞాన జ్యోతి వెలిగిపోద దేశమంత మారిపోద. 100,000 కొలది శాస్త్రజ్ఞులకు అభివందనాలు లక్షలాది మేధావులకు. అభివందనాలు లక్షలాది మేధావులకు. Thank you very much, sir, for singing a very nice song that praises our scientists. Tarvata next, let us begin the event with the address of our principal, sir. I request our principal, sir, to address the gathering and deliver a small message. గురువారికి
గురుతుల్యులు బ్రహ్మారెడ్డి గారు, ఫౌండర్ ఆఫ్ జన విజ్ఞాన వేదిక, యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఇద్దరు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఈ కాలేజీ నుంచి, అండ్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ అదర్ చీఫ్ గెస్ట్స్, ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి పూర్వ ప్రముఖులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు అండ్ విద్యార్థులారా, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సాధారణంగా గురు వృద్ధులు, బాంధవులు, అతిరక మహారథులు, ధీరోదాత్తములు, యోధాలు, యోధులు, దిశానిర్దేశకులుగా ఆస్తులైనటువంటి ఈ పెద్దవారి గంగా తరంగ రంగ దబంగ తుంగవోలే కళాశాల కీర్తిని సమాజ శ్రేయస్సు కోసం దశ దిశల వ్యాపింపజేసేటువంటి సామాజిక మూలకాలు, మా కళాశాల బంగారు బొమ్మలు, మా కళాశాల యొక్క రాబోయేటువంటి శాస్త్రవేత్తలు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు సైన్స్ డే జరుపుకుంటున్నాం. సర్ సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ ఫిబ్రవరి 28వ తేదీన ఆయన ఆవిష్కరణలు తెలియజేశారు. 1986 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న సైన్స్ డేను నిర్వహిస్తుంది. సైన్స్ డే సందర్భంగా జన విజ్ఞాన వేదిక వారి యొక్క ప్రత్యేకత ఉంది. ఎక్కడ మూఢనమ్మకాలు ఉంటాయో అక్కడ జన విజ్ఞాన వేదిక ఉండి ఆ మూఢనమ్మకాలను పార్ద్రోలి శాస్త్రీయతను నింపేటువంటి సత్తా ఉన్నటువంటిది జన విజ్ఞాన వేదిక. అందరిలో సైంటిఫిక్ టెంపర్ నింపాలి అని చెప్పి అనుకుంటున్నాను. మాజీ మన భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు వాళ్ళ కూతురికి లెటర్ రాస్తారు. అందులో ఉపయోగించినటువంటి మొదట ఆ పదము సైంటిఫిక్ టెంపర్ అని అప్పుడే ఉపయోగించినారు. మన కూతురి సమాజంలో అందరిలో శాస్త్రీయత నింపాలి, సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది నింపాలి అనేసి. హౌ కెన్ వి ఇన్కల్కేట్ సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ద స్టూడెంట్స్? Is it possible with the teachers? Is it possible with the parents? Or is it possible with each and everybody who are coming forward to do something for the nation? Who has to do it? ఎవరి చేతిలో ఉంది ఇది? ప్రతి ఒక్కరు పూనుకుంటేనే సైంటిఫిక్ టెంపర్ డెవలప్ అవుతుంది విద్యార్థులకు. ఈ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ పరికల్పన ఇవన్నీ అలవాటు పడాలి అంటే విద్యార్థి దశ నుంచి వాళ్ళలో ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ విద్యార్థులకు ప్రశ్నించేటువంటి అవకాశం కల్పించాలి. ఏదైనా అడిగినప్పుడు నువ్వు కూర్చో అని చెప్పడం కాదు, అడగడం అనేటువంటిది వాళ్ళ యొక్క బాధ్యతగా, వాళ్ళ యొక్క హక్కుగా గుర్తించి మనము వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలను సమాధానం చెప్పే స్థాయికి ఎదగాలి. అంటే వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. యాజ్ ఎ టీచర్ ఐ ఆమ్ స్టేటింగ్ హియర్, టీచర్స్ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. ఈ సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది అందరిలో రావాలి అంటే వారికి వాళ్ళ యొక్క స్థాయికి దిగి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా అవసరం. దీనికి గాను పరిసరాలలో జరిగేటువంటి అనేక ఈవెంట్స్ను గుర్తు చేసుకొని దానికి రీజన్స్ చెప్పాలి. అప్పుడు వాళ్ళ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ అవుతుంది. ఒక రోజులో సైంటిఫిక్ టెంపర్ డెవలప్ కాదు. మరి ఈ విషయాల గురించి కూలంకషంగా డిస్కస్ చేయడానికి ఇక్కడ ముఖ్య అతిథులు ఉన్నారు. ఇటువంటి అవకాశము మన కళాశాలకు ఈ స్టేజ్ పైన ఇచ్చినందుకు కళాశాల తరఫున, అందరి విద్యార్థుల తరఫున, స్టాఫ్ తరఫున, జన విజ్ఞాన వేదికకు, ఈ గురువు పెద్దవాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. ఎప్పటిలాగానే పవర్ఫుల్ స్పీచ్ మన స్టూడెంట్స్కి ఇచ్చినందుకు. నవ్ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొఫెసర్ వెంకటరామరెడ్డి సార్, NSS District Coordinator, to give a brief introduction about the today's speaker, Brahma Reddy sir. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కళాశాలలో నేషనల్ సైన్స్ డే 2025 సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా ఆనందకరం. దీనికి ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక వాళ్ళ టీం అందరూ కూడా కృషి చేశారు. దానికి ముఖ్యంగా మనకు ఈరోజు డాక్టర్ బ్రహ్మారెడ్డి ప్రముఖ వైద్యుడు, అలాగే సంఘ సంస్కర్త అని కూడా చెప్పాలి మనం. అలాంటి స్పీకర్ మనకు ఇక్కడ రావడం చాలా సంతోషము.
తాను ఈ ఏజ్లో 73+ ఏజ్లో చాలా ఊర్లు తిరుగుతూ సైన్స్ ప్రచారం చేస్తూ మూఢనమ్మకాలు పారలోడానికి చాలా కృషి చేస్తున్నాడు. సారు చాలా జోవియల్గా బాగా మీకు స్పీచ్ ఇస్తారు కాబట్టి అందరూ శ్రద్ధగా విని ఓకే సారు కావాల్సిన క్వశ్చన్స్ మీలో మైండ్లో ఏవైతే ప్రశ్నలు ఉంటాయో ఆ ప్రశ్నలన్నీ కూడా సంధించి మీరు ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Now I request today's speaker, Shri Dr. Brahma Reddy sir, to address our students and deliver the enlightening speech. జాతీయ సైన్స్ దినం రోజున మీ కళాశాలలో రియాజ్. మనకి రియాజ్. తరఫున మమ్మల్ని రియాజ్. ఆహ్వానించారు. రియాజ్ పక్కకు. మాతో పాటు వచ్చిన కొంతమంది మా మిత్రులు మీకు పరిచయం చేస్తా. అక్కడ కూర్చున్న విశ్వనాథ్ జాతీయ ఉపాధ్యక్షులు సార్ ముందుకండి. రాంబాబు గారు ఇక్కడ కనపడండి. మంజూరి భాష రియాజ్ కెమెరా గడ్డం రావద్దు, పక్కకు పోయేది. 2 కెమెరాలు గడ్డం రావాలి, పక్కకు పో, సైడ్కు పో. ఇంకా జన విజ్ఞాన జిల్లా ప్రధాన కార్యదర్శి బాబుగాయ గారు, జన విజ్ఞాన కార్యదర్శి కన్వీనర్ వెంకటేశ్వర్లు గారు, జిల్లా ఒకప్పటి గౌరవాధ్యక్షులు జన విజ్ఞాన సీనియర్ నాయకులు డాక్టర్ రాజా వెంకటరెడ్డి గారు పరిచయం కావాలంటే సార్. సునీత మేడం, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సరస్వతి మేడం, ఇద్దరు ఒకసారి పరిచయం కావాలంటే. కూర్చో, అయిపోయింది పని, పెండింగ్ దగ్గర. నా పేరు జయబాబు రెడ్డి, జన విజ్ఞాన రాష్ట్ర ఉపాధ్యక్షుడు. గడప సిటీ అధ్యక్షుడు శివరాం గారు వీడియోలు తీసుకున్నారు, అందరినీ కవర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మా స్టూడెంట్ వీళ్ళందరూ కూడా జన విజ్ఞాన వేదికలో పనిచేస్తారు. ఇప్పుడు మేము పరిచయం చేసిన వాళ్ళందరూ అవకాశం దొరికితే గంట కింద మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళందరూ వాళ్ళ అవకాశాన్ని తీసుకొని నాకే అప్పచెప్పినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. వాళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. ఇక్కడే అందుబాటులో చాలా మంది ఉంటారు, ఎప్పుడైనా వాళ్ళని చూసుకోవచ్చు. ఓకే, మరి విద్యార్థులు కొంతమంది నాకు ఇక్కడ సహకరించడానికి వస్తారా వెళ్ళి మనం పార్టిసిపేట్ యాక్టివిటీగా మారుదాం. ఇప్పుడు 4 విద్యార్థులు అంటే మన లెక్చరర్స్ గారు చెప్తున్నప్పుడు రాదా? మీ అందరూ మీరు రండి. కమాన్ కమాన్ కమాన్. నేను ఈ ప్రోగ్రామ్ వచ్చేదాకా నిలబడి ఉంటా, మీరు కూడా నిలబడి గెస్ట్లో కూర్చోబెట్టాలి. మీరు న్యాయం వెళ్ళి కుర్చీ వేసి కూర్చోబెట్టాలి. పర్వాలేదు, నాతో పడుతుంది. నేను అన్నప్పుడు స్టేజ్ కానీ ఎవరెవరు వస్తారని వెంటనే
చూసుకొని వచ్చి అవకాశాన్ని వాడుకోవాలి. మన లెక్చరర్స్ మీరు రావడం కాదు. జీవితంలో అవకాశాలు కొంచెం పడతాయి. లోపల గడి పెట్టుకొని కూర్చుంటే వెళ్ళిపోతాయి. ఆడపిల్లలు ఈ రోజున మన దేశంలో చాలా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు తమ అస్తిత్వం కోసము, నిలబడడం కోసం. కొన్ని వందల లేదు. ఇప్పటికీ మత గ్రంథాల్లో ఒక మత గ్రంథంలో ప్రజలందరూ చేసే సకల పాపాలకి మనం ఆడవాళ్ళని రాసింది. మరొక మత గ్రంథంలో ఒక మగవాడి సాక్ష్యం ఇది ఇద్దరు ఆడవాళ్ళ సాక్ష్యం రాసింది. ఒప్పుడురా. మరొక మత గ్రంథంలో అసలు ఆడవాళ్ళకు స్వజలేదని రాసింది. ఈ మత గ్రంథాలని భారతదేశ రాజ్యాంగం కింద పెట్టుకుంటే ప్రమాదమని రాజ్యాంగ సభ అనుకుని ఈ అన్నిటిలో ఉన్న మంచిని స్వీకరించి వీటన్నిటిలో ప్రజలకు అనుభవం కాని వాటిని పరిహరించి మనం ఒక మత గ్రంథం రాసుకున్నాం. దాని పేరు భారత రాజ్యాంగం. మనం రాసుకున్నాం. భారత ప్రజలమైన మేము ఈ భారతదేశానికి యజమానులు అని రాసుకున్నాం. యజమానులు అందుకనే స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అని అర్థం లేదు కదా, అందరూ స్త్రీలు. అటువంటి ఫ్రాంచైజ్ ప్రకారం అప్పట్లో 21,000 అందరికీ ఓటు కల్పించారు. చాలా దేశాల కంటే ముందు మహిళలకు మన దేశంలో సమానత్వం ఇచ్చి ఓటింగ్ కల్పించారు. అటువంటి గొప్పది మన రాజ్యాంగం. ఏ మత గ్రంథాన్ని రాజ్యాంగం కింద మనం అనుమతించినా మిగతా మతాల్లో ఒప్పుకోరు. మత గ్రంథాలను దూరం పెట్టేది రాజ్యాంగం. అందులో మంచినంతా స్వీకరించారు. ఈరోజు పోరాడుతున్నారు మహిళలు. మీ కాలేజ్ విజన్ స్టేట్మెంట్ నేను చదివాను. ఎన్నో ఆబ్జెక్ట్స్ రాసుకున్నారు. అందులో 8 ఆబ్జెక్ట్స్లో ఒక ఆబ్జెక్ట్ నేను మాట్లాడుతూ రోజున ఇది ఎంపవర్మెంట్ మహిళలు బలంగా అని. ఈ అర్థాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఎవరు వస్తారు స్టేట్మెంట్ అంటే నేను వస్తాను మొత్తం చేతులు చూడాలి. అలా ఇచ్చిన రోజునే మీకు ఎంపవర్మెంట్ ప్రాసెస్ తెలియదు. 75 ఏళ్ళు అయిపోయింది రాజ్యాంగం రాసుకుని ఆమోదించి. 75 ఏళ్ళ తర్వాత కూడా నేను వస్తాను అనలేకపోయినామంటే మీ బదులు ఎవరో వచ్చి కూర్చుంటారు అక్కడ. ఇంతమంది సినిమాలో రాసుకున్నగా లేచింది మహిళా లోకం, వెళ్ళింది పురుష ప్రపంచం. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయటం మొదలెట్టినందుకు నిరుద్యోగం మొదలైందని రాస్తున్నారు ఆ పాటలో. అందుకేనా నిరుద్యోగం వచ్చింది? ఆడవాళ్ళు పనిచేయటం మొదలెట్టినందుకే నిరుద్యోగం మొదలైందని రాసింది ఆ పాటలో. మహిళలకు వ్యతిరేకమైన పాట విజయవాడ తీసిన గుండమ్మకలు. సినిమా నటులు కూడా సరదాగా ఉంది, పాటలు బాగున్నాయి, చిత్రలేకపోయినట్టు చూడకూడదు, ఏం చెప్తుందో చూడాలి. ఈరోజు పరమ వికారమైన సినిమాలు వచ్చినాయి. అట్లాంటి ఒక వికారమైన సినిమాకి పరిచయం చేస్తాను. వికారమైన సినిమా ఎందుకు పరిచయం చేయాలంటారు? వికారం కాబట్టి పరిచయం చేయాలి. ది గ్రేట్ అర్జున్ రెడ్డి చూసారా? ఆ మెడికల్ కాలేజ్ గురించి తీసిన సినిమాది. అర్జున్ రెడ్డి అంటే పూర్వపోపటి భూమి మీద రెడ్డి. వాడు మెడికల్ కాలేజీలో కూర్చొని అమ్మాయి నాలుగు వస్తువులా నాలుగడానికి రాష్ట్రం మధ్యలో చేయబట్టుకుని లాక్కోపోతాం. ఆ పిల్ల కంటే పుట్టుండాలి కదా, ఏదో పెట్టి పోవడమే.
సీరియస్గా ఉండండి, ఆడుకోవాలి, జాగ్రత్తగా ఉండండి. ఏదో పడితే ఏదో చేపట్టుకుని లాస్ట్కి ప్రేమిస్తున్నానంటే పోవడం కాదు. ఎవడో వస్తుంది అడగాలి. ఒక్క రోజు కూడా బయటకు సరిగ్గా రాడు. హాలీవుడ్ బ్రహ్మాండం మార్పులు తెచ్చుకున్నాడు. ఎట్టొచ్చిందో నాకు తెలియదు. ఆగుతాడు, మందులు తింటాడు, వీడు కాదు కళ. ఆ అమ్మాయిని ప్రేమిస్తుందా అన్నాడు. ఆ అమ్మాయి కోసం తెగదా పడతాడు. ఆ అమ్మాయి నా మనిషి. మీరు ఎవరైనా కనిపిస్తూ చూస్తూ చదువుతారు. పురుషాధిక్య భావజాలు ఇక్కడికి ఎక్కితే వస్తాయి. ఈ లాంగ్వేజ్ వస్తువుల, మహిళలు, మనుషుల. నాది, నా వస్తువు, ఎవడు చూడు. నేను మెడికల్ కాలేజీలో అడిగిన పిల్లల్ని ఈ సినిమా మీకు ఎందుకు నచ్చిందని, అలా డాషింగ్ అంటున్నారు. వీడు తాగి ఫుల్లుగా తాగి ఆపరేషన్ చేస్తున్నాడు. మధ్యలో కళ్ళు తిరిగి కింద పడతాడు. ఆపరేషన్ నర్సు పూర్తి చేస్తుంది. గుర్తొచ్చిందా? గుజరాత్లో మీ అందరూ సినిమా నడుచు. మీ తల్లికో తండ్రికో ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ చేసే సర్జన్ కళ్ళు తిరిగి మధ్యలో పడిపోతే ఈ ఆపరేషన్ ని నర్సు పూర్తి చేయడానికి మీరు అంగీకరిస్తారు. చెప్పండి, ఆ సినిమా నచ్చిందనుకుంటే విపరీతంగా ఆడింది. ఇందులోకి అక్కడ ఆడింది. మన టేస్టులు ఎలా ఉత్తిరీకరించబడుతున్నాయో ఈ భారతదేశంలో. హౌ వీఆర్ బీయింగ్ మ్యానిపులేటెడ్ బై ద మీడియా. మీరు చూడకపోతే దేశం నాశనం. కాబట్టి సినిమాలో నేర్చుకోవాలి. ప్రశ్న రైట్. ఇంకో ప్రశ్న ఇస్తారు, ఆలోచించాలి. సైన్స్ గురించి ప్రశ్న. ఇలా ముందుకెళ్తుంది బస్సు ఈ డైరెక్షన్లో. నీకు అర్జెంటుగా పనుండి బస్సు పూర్తిగా ఆగకముందే దిగి వెళ్ళిపోవాలనుకున్నాం. బస్సుని పోతుంది, 10 కిలోమీటర్ల వేగంలో ఉన్నప్పుడు ఎగిరి దూకారు. ఇప్పుడు నీవు బస్సు పోతున్న వైపు పడిపోతావా, వెనక్కు పడిపోతావా, దూకిన దగ్గర నిలబడతావా? అది నీకు తెలుసు. నీకు ప్రశ్న. ముమ్మడి వారిలో ఊరుంది, తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి 20 కిలోమీటర్లు ఉత్తరాన. నేను ఒకసారి అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం దగ్గర మనిషి కాపలా చేస్తున్నాడు. ఏమో ఇక్కడున్నాను అన్నా. లోపల స్వామి ఉన్నాడు అన్నాడు. శివలింగం అన్నా. కాదు, లోపల స్వామి ఉన్నాడు. ఆయన శివరాత్రులను బయటకు వస్తాడు. ఆ ఒక్కపూట భోజేస్తాడు. నీకు సంవత్సరం మొత్తం లోపల కూర్చోబెట్టి తాళనిస్తాము. ఏడాది జీవించుకుంటాడు, మళ్ళీ శివరాత్రికి బయటకు వస్తాడు. అంటే ఇయర్లీ ఒక్కసారి పనిచేస్తాడు. ఆయన బతుకుతున్నాడు చెప్పాడు. ఆయన మేము చూడదు చాలు, చూడడానికి లేదన్నాడు. ఒక్కరోజు పూర్తి చేసి సంవత్సరం అంతా బతుకం సాధ్యమా కాదని చెప్తారు. మా ఊరికి రిషికేశ్ నుంచి ఒకటి వచ్చాడు. ఆ వచ్చినతను మీద తెలుగు పిల్లల దగ్గరికి వచ్చాడు. అంటే మీరు కొంతమంది బాగా చదివిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వగైరా నేర్చుకుని చివరికి మంచి ఉద్యోగం సంపాదించుకొని హైదరాబాద్ హైటెక్ సిటీలో ఒకళ్ళ బిల్డింగ్ ఉంటుంది. భద్రాద్రి బిల్డింగ్ హైటెక్ సిటీ చంద్రబాబు గారు వచ్చారు. ఆ బిల్డింగ్ ఉద్యోగం చేస్తున్నారు. అక్కడికి నువ్వు పనిచేసుకుని వచ్చాడు ఆయన. నేను చాలా కష్టపడి విద్య నేర్చుకున్నా. నా దగ్గర ఒక కాపర్ రింగ్ ఉంది. కాపర్ రింగ్. ఈ రింగ్ యొక్క గొప్పతనం ఏంటంటే దీన్ని నీళ్ళలో నానబెట్టి రాత్రంతా నానబెట్టి
తెల్లవారిన తర్వాత నీళ్లు తాగితే ఎటువంటి రోగమైనా బాగుంటుందన్నాడు. కొంచెం తగ్గిస్తుంది. కేవలం 25,000 అన్నాడు. రోగం ఇస్తే 1,00,000 వచ్చేస్తుంది. 25,000 కొనుక్కోవడానికి సిద్ధపడ్డాడు. అతను కన్సెషన్ ఇచ్చాడు. నువ్వు ఈ రింగుని ఇంకా నలుగురికి అమ్మిస్తే నీకు ఇది ఫ్రీ అన్నాడు. నువ్వు ఫ్రెండ్స్ అందరినీ కలిసి నలుగురికి 4 రింగులు అమ్మించావు, అతనికి 1,00,000 వచ్చింది, నీ ముగ్గురికి వచ్చింది. నెట్వర్క్ సొసైటీ నుండి సమాజంలో ఒకరికి అందిస్తూ పోతే ఒకరికి లాభాలు వస్తాయి. ఆ స్టైల్ అన్నమాట. ఈ రింగుతో రోగాలు పోతాయా పోవడం మనం అనలైజ్ చేయాలి. నీకు అనిపిస్తుంది కొంచెం ఓకే. చిన్న ప్రశ్న, నీ కడుపులో రైలు ఉందా? ఇక్కడ ఎక్కావా? ఇంకెక్కడైతే నా దృష్టిలో మీకు అర్థం కాదు. రైలు పట్టాలంటే రైలు బట్టి కింద పడుకుంటే ఎలా అవుతుంది? దాన్ని పడుతుందా? మీరు ఆలోచించుకుని కన్సల్టేషన్ చేయాలి. సొంత తెలియదు. నేను కాసేపు మాట్లాడినా కలుగుతున్నాను. ఓకేనా? ఎంపవర్మెంట్ ప్రాసెస్ ఉపయోగపడే 2-3 ఐటమ్స్ మీకు చెప్తాను. ది ఫస్ట్ వన్ ఇస్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మీరు చదువుకున్నదే ఎడ్యుకేషన్ అని. అయితే ఈ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ ప్రాసెస్ ఉపయోగపడుతుందో చూసుకోవాలి. కేవలం డిగ్రీలు, ర్యాంకులు, మార్కులు మనిషి ఎంపవర్మెంట్ ఉపయోగపడుతుందా? నా లెక్కలు ఉపయోగపడదు. నీకు మార్పులు ఇచ్చినంత మాత్రాన జీవితంలో గొప్పలు ఇవ్వని అవకాశం లేదు. కానీ ఈరోజు సిస్టమ్ మొత్తము మనల్ని ఏమడుగుతుందంటే బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, గొప్పలకి మారని చెప్తుంది. ఇప్పుడు నేను కాంట్రాస్ట్ మీకు చూపిస్తాను. ఎంప్లాయీ, ఎంప్లాయర్, అది కాంట్రాస్ట్. ఎంప్లాయీ ఉద్యోగం చేస్తాడు, ఎంప్లాయర్ ఉద్యోగం ఇస్తాడు. నాదల్ సత్య ఎంప్లాయీ, ఆయన పెట్టుకుని బిల్ గేట్స్ ఎంప్లాయర్. ఎంప్లాయీకి సెలవులు ఎంప్లాయర్ ఇస్తాడు, జీతం ఎంప్లాయర్ ఇస్తాడు, అప్పుడప్పుడు బోనస్లు ఎంప్లాయర్ ఇస్తాడు. నచ్చకపోతే ఎంప్లాయర్ తీసేయగలడు, అందరినీ తీసేయగలడు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కులు ఎంప్లాయర్ తీసుకోవాలి. ఎంప్లాయర్ అనుకో వాడి సెలవులు వాడే తీసుకుంటాడు, వాడి జీతం వాడే తీసుకుంటాడు, వాడి కోసం అందరూ పనిచేస్తూ ఉంటారు. ఈ రెంటిలో ఏం బాగుంది? ఎంప్లాయీగా జీతం బాగుందా, ఎంప్లాయర్ మొత్తం బాగుందా? ఎంప్లాయీ కదా. నేను చాలా మంది తల్లిదండ్రులు అడిగాను, వాళ్ళు కూడా ఎంప్లాయర్ మా పిల్లలు అయితేనే బాగుంటున్నారు. కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు. ఐ అప్రిషియేట్ దట్. కానీ మరి పిల్లలు ఎంప్లాయర్ కావాలని అనుకున్నప్పుడు నీ పిల్లల్ని ఎంప్లాయీస్గా మార్చి పెళ్లి చేస్తున్నావు అని అడిగారు. బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, ర్యాంకులు తెచ్చుకో, మంచి ఉద్యోగం సంపాదించుకో, ఎవరి దగ్గర పెట్టి అని ఎంచుకుంటున్నారు అన్నాను. అట్లాగే స్కూల్లో ఫ్రంట్ బెంచర్స్, బ్యాక్ బెంచర్స్ అని పిల్లలు ఉంటారు. మా టీచర్లు, లెక్చరర్స్ ఎప్పుడు ఫ్రంట్ బెంచ్ పక్కనే చూస్తూ ఉంటారు. పాఠం మధ్యలో ప్రశ్న వేస్తే ముందు ఏదో ప్రకారం చూస్తారు, తక్కువ ఎవరో చేస్తారు, జవాబు చెప్తారు. ఈ క్లాస్ మొత్తానికి వచ్చినట్టే లెక్క వెళ్ళిపోతున్నాడు. ఆ వెనక బెంచ్లో కూర్చున్న ఉంటారు చూడు, వాళ్ళకి అసలు పాఠం సంబంధం లేదు. తలకాయించుకుంటున్నారు, ప్రశ్న అడుగుతున్న మొహం కనపడితేనే. మా మెడికల్ కాలేజీలో అయితే మా లెక్చరర్స్ ఇంకా గొప్పలు. పిల్లలు మొహం చూడకుండా పాఠం చెప్తారు. గుర్తు చెప్పుకునే ఉంటుంది మా దగ్గర. పుస్తకాలు పెట్టడం, తెర చూసుకోవడం, పాఠం చెప్పడం. మీ పంతులన్నా మీరు మా పెట్టి
ఇంక పిల్లలకి కనెక్ట్ అయ్యే సమస్య లేదు. మా దగ్గర సెల్ ఫోన్ తెచ్చుకోవచ్చు మెడికల్ కాలేజీలో, ఇది ఓపెన్ చేస్తాం. ఇది చూసుకో వాట్సాప్ ఎక్స్ అనేది ఎలాన్ మస్క్ పెట్టారు కదా, ఎక్స్ అని ఇక్కడ చూసుకుంటే దారి వెనక వాళ్ళలో ఉన్న వాళ్ళకి లెక్చర్కు సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం అలా ఉంటారు. మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్తున్నా, వెనక వాళ్ళలో ఉన్న చాలా మంది పరిశ్రమాధిపతులు అవుతారు, ముందు పనులలో చాలా మంది వాళ్ళ కింద పనిచేస్తూ ఉంటారు. బాగుందా? ముందు పనులలో సత్య బిల్గే జనగ వల్ల ఆయన దగ్గర సత్యమై పనిచేస్తారు. హూ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియెంట్ పర్సన్ ఇన్ దిస్ చేస్తానంటే తనకంటే తెలివిగల వాడిని తన దగ్గర పనులు పెట్టుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మీరందరూ రేపు పొద్దున్న తల్లులు అయితే మీ పిల్లలు ఎంప్లాయర్ కావాలనుకుంటున్నా, ఎంప్లాయీ కావాలనుకుంటున్నా? మీరు గట్టిగా చెప్తే నాకు అర్థమైంది. ఎంప్లాయర్. సో యూ మస్ట్ బికమ్ ఇండిపెండెంట్. నీ థాట్ ప్రాసెస్ ఇండిపెండెంట్గా మారాలి, లేకుండా ఎంప్లాయర్ కావాలి. మీకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఈ రోజున ఎడ్యుకేషన్ దానికి తోడ్పడకపోతే దీన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. మన ఎడ్యుకేషన్ అలాంటి ఒక ప్రపంచకి దృక్పథం ఇస్తుందో లేదో, ఈ అమ్మాయికి నేను ఇచ్చిన ప్రశ్నలు కలిసి కాన్సర్ను బట్టి మీరు గెలిపెట్టచ్చు. వాళ్ళు మంచి మార్కులు తెలుసుకుంటూ ఉండొచ్చు. నా ప్రశ్నలు కరెక్ట్గా జవాబు చెప్తే ఈ పిల్లలు చదువులు బాగా పడుతున్నట్టు లెక్క. ఈ 4 రోజులు రాజకీయ అలా చెప్పకపోతే ఆన్సర్ కరెక్ట్గా మా పని చాలా ఉందని అర్థం. మాతో పాటు మీ పని కూడా చాలా ఉంటున్నాను. నేను హంబుల్గా లెక్చరర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు అపార్థం చేసుకుంటున్నాను. స్కూల్లో 45 నిమిషాలు క్లాస్ పీరియడ్ ఉంటుంది, ఇక్కడ గంటలుగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు పాఠం చెప్పడం మానేయమంటే నేను కోరుకున్నాను. మరి ఏం చేయాలా? పాఠం తప్ప ఏమన్నా చెప్పదు, జీవితాల్లో వినిపించేది. పాఠం ఎప్పుడు చెప్తారు? బాగానే చెప్తారు. మీరు నాకు అనుమానం లేదు మీ మీద. మీరు ఎంత గొప్పగా పాఠం మాత్రమే చెప్పినా చాలా జీవితానికి జీవితంలో చాలా విషయాలు కావాలి. ఎక్కువ వయసు పిల్లలు 13 నుంచి 19 వరకు, 13, 14, 15, 16, 17, 18, 19 టీన్స్లో is the age of rebellion. ఏజ్ ఆఫ్ రిబలియన్. ఈ ఏజ్ ఇంటర్మీడియట్ లోపల మీరు చూజ్ చేయాలి, డిగ్రీ కంటిన్యూ కావాలి. శరీరంలో వస్తున్న మార్పులు ఏంటి, ఆలోచనలు వస్తున్న మార్పులు, ఎమోషన్లు వస్తున్న మార్పులు, శరీర ధర్మాల్లో వస్తున్న మార్పుల్ని అడ్రస్ చేసి వాళ్ళని ఈ సమాజానికి అనుగుణంగా మార్చకపోతే అనేక నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా వీ హావ్ టు ట్యూన్ దెమ్. ఆ ఏజ్ని అడ్రస్ చేయాలి. దాన్ని కౌమార విద్య అంటాం. కౌమార విద్యానికి సెపరేట్గా సిలబస్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మన లెక్చరర్స్ ఆ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళకంటే ముందు న్యాయంలో వాళ్ళ అమ్మనాన్నల బాధ్యత తీసుకోవాలి. అమ్మనాన్నల బాధ్యత తీసుకోవడం మానేసి చాలా కాలం అయింది. అమ్మనాన్నలు ఒకటే ఒక విషయం పట్టింది 1990s తర్వాత. 1990s న్యూ అకాడమిక్ పాలసీ వచ్చి ప్రపంచమంతా గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఇలాంటి కార్యక్రమం వచ్చినాక ఎవరు ఎలా సంపాదించుకుని బాగుంది స్వామి ఫిలాసఫీ వచ్చింది. వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ ఫిలాసఫీస్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరు ఎట్లా పోతుంది డేంజర్, ఎవరు ఎలా పోతే అలా పోతారు. మీరు కూడా నాశనం అయితే నాశనం ఎత్తారు, బాగుపడుతుంది బాగుపడతారు. పక్కన పట్టించుకోవద్దంటున్నారు. ఆ ఫిలాసఫీ తలకెక్కినాక అమ్మా నాన్న ఇద్దరు సంపాదించు 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 గుట్టలి ఎందుకు మా పిల్లల కోసం. మీ పిల్లలకు నేను ఇస్తున్న క్వాలిటీ ఏదైందని నేను అడుగుతున్న తల్లిదండ్రులని. ఎందుకు డబ్బు ఇచ్చినా కదా అక్కడున్నారు.
చదివిస్తే చాలు. ఏ తల్లి అయినా తండ్రి అయినా తమ బిడ్డలు సక్రమంగా పెంచుతున్నామని గుండెలు చేసుకొని మాట్లాడాలంటే రోజులో 1 గంట అయినా క్వాలిటీ టైం మీ పిల్లలకు ఇవ్వాలి. దట్ మీన్స్ దట్ట కూర్చోబెట్టి ఉపదేశాలు ఇవ్వడం కాదు, వాళ్ళకు ఫ్రీగా మాట్లాడాలా. ఎంత ఎర్లీగా తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహితులుగా మారితే అంత వేగంగా మీ పిల్లలు మంచి మారుతారు. కెన్ యూ బికమ్ ఎ ఫ్రెండ్ టు యువర్ చైల్డ్? అది బిగ్ క్వశ్చన్ టు ద పేరెంట్స్. తల్లిదండ్రులు అడుగుతున్న బిగ్ క్వశ్చన్. నేను అడగడం కాదు గుర్తుకున్నారా, 100 ఏళ్ళ క్రితం మున్సిపాలిటీ ఎక్కడిసారు అడిగాడు ఆ మాట. మున్సిపాలిటీ ఎక్కడ చదవండి మైదానంటే నలుగురు రాసినాడు. ఈ మంచోడు గారి మాట్లాడుతుంటారు. ఆయన 2 అద్భుతమైన పుస్తకాలు రాశాడు. స్త్రీ అనే పుస్తకం రాశాడు, బిడ్డల శిక్షణ అనే పుస్తకం కూడా రాశాడు. 2 రాశాడు. బిడ్డల శిక్షణ బుక్కులు అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా వాటికి రెలవెన్స్ ఉంది. ఆడపిల్లల్ని మగపిల్లల్ని పెళ్లి చేసి ఉడుములు పడేస్తే ఏ శిక్షణ లేకుండా పిల్లలు కనగలరని రాశాడు. అది ప్రకృతి. పిల్లలు పెంచాలంటే శిక్షణ కావాలన్నాడు. అక్కడ గ్రూప్లోనే పెద్ద మనిషి పిల్లల్ని పెంచడం చేతకాని అందరూ కన్నడం మొదలు పెట్టారని రాశాడు. అర్థమైందా నా భాష? పిల్లల్ని పెంచడం చేతకాని అందరూ కన్నడం మొదలు పెట్టారు. అంత ప్రమాదంలో సవాలు ఉందని రాశాడు. స్త్రీ గురించి కూడా అద్భుతమైన బుక్ రాశాడు. ఈ 2 పుస్తకాలు కలిసి ఒకే బుక్ దగ్గర మార్కెట్ వస్తుంది. కొనండి, చదవండి, అందరూ చదవండి. బిడ్డల శిక్షణ పాత విషయంలో 6 కథలు పెట్టాడు ఆయన. కొత్త విషయంలో 6 కథలు మాయని. పాత విషయం PDF వర్షన్ నా దగ్గర ఉంది. ఇంకెవరికి కావాలంటే ఈ ఆలోచన బయటకు వెళ్ళినప్పుడు మీకు ఇష్టం ఉన్నదే, ఎవరికి బలవంతం లేదు. వాట్సాప్ నంబర్ మీకు ప్రేరిస్తే నేను మీ అందరికీ పంపిస్తాను. 1 పైసా ఖర్చు లేదు, చదవండి. ఇలాంటివన్నీ మాట్లాడడానికి క్లాస్ రూమ్ 5 నిమిషాలు ఉపాధ్యాయుడు లెక్చరర్ ఉపయోగించుకోగలిగితే లోకాన్ని మొత్తం మేము ముందు ఆవిష్కరించవచ్చు. 5 నిమిషాల్లో ఏమేమి చెప్పగలం, అనేక విషయాలు మనం చెప్పగలం అనేది మేము ప్రయోగాత్మకంగా చేస్తున్నాం. 5 minutes in the classroom. How to ignite the classroom in 5 minutes. అది మా కంటెంపరీ సబ్జెక్ట్ మాట. నేను దాంట్లో కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను దాంట్లో ఉన్న కేస్ స్టడీస్ ఇచ్చిన జిల్లాకి 4 కేస్ స్టడీస్ ఇస్తాను. నా దగ్గర కలెక్షన్ 170 ఉంది. అవన్నీ మీకు పంపిస్తారు, చూడండి. మీరు టీచర్లందరికీ పంపిస్తారు, చూడండి. చిన్న ఎగ్జాంపుల్స్, పెద్ద కూడా కాదు. దెబ్బ తగిలింది తలకాయకి, రక్తాలు కాలుతుంది, వేయటమేది విజయానికి సంబంధించింది. అమ్మ రక్తమని కేకలేస్తాం మనము, ఏం చేసేటట్లా. దెబ్బ తగిలింది, చేతిలో నట్టుపట్టు. 5 minutes, 5 నిమిషాలు చేతితో నట్టుపట్టుకుంటే ఎక్కడ దెబ్బ తగిలినా రక్తం కారణం ఆగిపోతుంది. ఇది సైన్స్. 5 నిమిషాలనే తలంతా కడిగి ఇప్పుడు ఎంటుకలు సపరేట్ చేసి చూడు. సెంటీమీటర్ లోపు కానీ గాయం ఉంటే, నీటిలో పూత ఉంటే పూసే వదిలే, మానిలో అదే ఏం చేయదు. సెంటీమీటర్ కంటే మించి ఉంటే ఇప్పుడు సమస్య మొదలైంది. మీ కడపే కాదు, మా గర్భిణుడు కాదు, ఏ స్కీమ్లోకి వెళ్ళి సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జన్ చుట్లేయాలా, 400 రూపాయలు ఫీజు తీసుకుంటారు. తీసుకోడా సార్? ఫీజు తీసుకోడా? ఇక్కడ చూడడానికి ఫీజు, కుట్లేయడానికి మళ్ళా ఫీజు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత అయినాక అది మందులకు వెళ్ళేది మారిపోతుంది చెప్పడు, రాసిస్తుంది మళ్ళీ మందులు 1500 నుంచి 2000 మీకు ఖర్చు అవుతుంది. నేను ఒక మార్గం చెప్తా, మా పుస్తకాల్లో రాయలేదు, ఈ రహస్యం చెప్తున్నాను. ఇంత బహిరంగంగా నా రహస్యం చెప్పింది.
ఆ గాయాన్ని దగ్గరికి జరిపి రెండంతులు దగ్గరకు వచ్చేటట్టు చేసి జాన్సన్ కంపెనీ తయారు చేసిన డెర్మా బాండ్ అనే ఒక మందుని 2 చుక్కలు వేస్తే అది చుట్టుకొని పోతుంది. డెర్మా బాండ్ ఖరీదు ఎంత? 800 రూపాయలు ఆ గంటలు. ఇట్లాంటి దిక్కుమాల సలహా ఇచ్చిన ఆయనకైతే 400 అయిపోయింది కదా, 200 కట్టు చెప్పిన ఉంటావా? ఇప్పుడు నేను అసలు రాస్తూ చెప్తున్నాను. డెర్మా బాండ్ అనే మందులో బ్యూటైల్ సైన్ అక్యుములేట్ అనే మందు ఉంటుంది, కెమిస్ట్రీ. ఈ బ్యూటైల్ సైన్ అక్యుములేట్ అనే పదార్థం బయట మార్కెట్లో ఫెవిక్విక్ అనే పేరుతో 5 రూపాయలు దొరుకుతుంది. అది దగ్గర శుక్లం ఫెవిక్విక్ అతుకు. ఇది మా డాక్టర్లకు తెలిసి కొట్టుకున్నాను, మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా నా మీద కేసు పెడుతుంది. ధర్మాబాడు ఫెవిక్విక్ ఒకటే ఉంది. నేను 20 years నుంచి వాడుతున్నా. పెద్ద గాయాలకి ఆపరేషన్ చేసి థైరాయిడ్ చేసినా ఏం చేసినా వాడేస్తున్నా, సిజేరియన్ వాడేస్తున్నా, ఫెవిక్విక్ గడిచేస్తాను. నో ప్రాబ్లం విత్ దట్. ఐ నో. పేపర్ రాయొచ్చు కదా, రాస్తానే పేరు చెప్తూ పేపర్ రాసి జర్నల్స్ చేస్తారు. ఇప్పుడు మీకు చెప్తున్నారు, మీరైతే బజార్లో డిమాన్స్ట్రేషన్ చేయదండి, ఇంట్లో చేసుకోండి. బజార్లో చేసిన డాక్టర్ కేసు పెట్టి 2 వ్యక్తులు చూసేసాడు. ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థలన్నీ ఇవన్నీ సైంటిఫిక్, అన్సైంటిఫిక్ కాదు. సైంటిఫిక్ థింగ్స్ ఉన్నాయి, మీకు తెలియాలి. క్లాసులో ఇట్లాంటి మాట్లాడితే ఏమిటంటే సరదాగా ఉంటుంది క్లాస్. 5 నిమిషాలు సరదాగా గడిపినా గంట సేపు కూర్చుంటారు పిల్లలు. ఎప్పుడెప్పుడు ఆ లెక్కలు వస్తారు, ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం, మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇట్లాంటి రోజు కూడా చెప్పండి. నేను కొన్ని 100 మీకు సప్లై చేయగలను. 100 సంవత్సరాలకు 250 రోజులు పనిచేస్తారు. 250 కాదు, 100,000 నేను ఇవ్వగలను, మీరు అనుకోండి. రోజు ఒకటి అట్లా నిత్య జీవితంలో మాట్లాడుతూనే పిల్లలకి జ్ఞానం స్థాయి పెరుగుతుంది, లేకపోతే పెరగదు. అలాంటి జ్ఞానం స్థాయితోనే పిల్లలు బయటికి పంపాలి. నేను అలాంటి కథలు కూడా చెప్తాను. మీ వయసులో ఒక అమ్మాయి తల్లి చనిపోయినాడు, కుటుంబాన్ని అమ్మాయిని పోషించాలి అంటే రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అమ్మని పోషించుకోవాలా, చెల్లెలు కూడా పోషించుకోవాలి. అమ్మాయి చాలా స్మార్ట్, ఎవ్రీడే మార్నింగ్ పరిగెత్తా ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ కోసం. అలా పరిగెత్తా ఉంటే ఒక రోజు మీ వయసులో కుర్రోడు కూడా అమ్మాయిని పరిగెత్తడం ముందు మామూలుగా ఏదో కెమిస్ట్రీ మనమే చేస్తాం, హార్మోన్స్ పనిచేస్తూ ఉంటాయి. అమ్మాయిలంటే అబ్బాయిలు, అబ్బాయిలంటే అమ్మాయిలు పరిగెత్తడమే కథలంటే వీళ్ళు పరిగెత్తాడు. పరిగెత్తుతున్నాడు, తిరుగుతున్నాడు. అమ్మాయి రెస్పాన్సిబిలిటీలో 2 రోజులు అయినాక మొత్తం మీద అమ్మాయిని నిలేసి మీరు భలే పరిగెత్తారండి అన్నాడు. ఆ పిల్లకే తెలుసా సంగతి, భలే పరిగెత్తుతుంది, నేను చెప్పక్కర్. నిలబడి అన్నారు, నవ్వింది, తిరునాడు నవ్వింది. తిరునాడు పరిగెత్తలేదు మన కాలంలో. తిరునాడు నవ్వితే తెలిపోతుంది. ఆడపిల్ల తిరునాడు నవ్వితే మన పిల్లలు తెలిపోతారు. వెళ్ళకి బస్సులో ప్రయాణం చేసినప్పుడు చూసేటప్పుడు అమ్మాయి కూర్చుంటే పక్కనే సీటు కనబడితే అబ్బాయికి తేలిపై కూర్చుంటాడు. ఆ అమ్మాయి మాట్లాడదు, ఆ అమ్మాయి పేరు చేసుకుంటాడు. కానీ కలవడం పోతున్నట్లే ఈ లోపల అమ్మాయి దిక్కుడు పోయాడు. మళ్ళీ ఇది కలవడం అది క్లోజ్డ్ సొసైటీ, మన సొసైటీ క్లోజ్డ్ సొసైటీ. ఇదే కానీ బయట ఓపెన్ సొసైటీ అయితే అమ్మాయి పక్కన అబ్బాయికి రిజర్వ్ సీట్గా ఉంటాడు, ఎవడు ఎక్కడైనా కూర్చోవచ్చు, కూర్చుంటాడు. అమ్మాయి పక్కన కూర్చోలేట. ఇవాళ వెరీ క్యూట్, తన అందంగా ఉండడం అంటున్నాడు. థ్యాంక్ యూ అంటారు, నవ్వుతూనే నేను ఆడవద్దు, థ్యాంక్ యూ అంటారు. ఈవినింగ్ ఖాళీ ఉంటావా అని అంటాడు. ఎందుకు ఖాళీ ఉంటుంది? డిన్నర్ చేద్దాం అంటారు. డిన్నర్ చేద్దామంటే మీటింగ్ అంటే బయట చేశారు. డిన్నర్ అయినాక మీరు వాడు పోదామా అని అంటున్నాను. అమ్మాయి థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ఐఎమ్ బిజీ. వాడేమంటాడు? దట్స్ ఆల్ రైట్,
అన్నది క్లోజ్ అయిపోయింది. అంత ఈజీగా కొడతారు ఇక్కడ అంత లేదు. అవతరిస్తే గాలి చనిపోతారు మన మగపిల్లలు నేర్చుకోవడం అయినా ఆడపిల్లలు చిరునవ్వు నడితే ఎస్ఎం కాదు అర్థం. ఒకసారి పింకైన సినిమా చూడండి, నో అంటే నో అని అర్థం, నో అని పేరు. చూసారా సినిమా, పింక్ సినిమాని? అమితాబ్ బచ్చన్ రాయల్ వేషం వేశాడు, తాప్సీ పన్ను మెయిన్ క్యారెక్టర్. నో అంటే నో అని అర్థం. పక్కన కూర్చుంటేనో నీతో పాటు డిన్నర్ చేస్తేనో, నువ్వు సిగరెట్ తాగితేనో, నువ్వు పెంకు పోసుకుంటానో దాని అర్థం మీ ఇంటికి వచ్చి మీ రూమ్లో పడుకుంటుందని కాదు. అట్లా అర్థాలు తీయగలని చెప్పింది సినిమా. ఈ కాదు ఆడపిల్లలు కరెక్ట్గా చెప్పింది. ఇవన్నీ కూడా మనం లోకం ఎటు జరుగుతుంది చూడాలి. ఇంతగా అమ్మాయి దగ్గర ప్రపోజ్ చేసేవాళ్ళు కదా, భలే పరిగెత్తాలని ఏం చేసేవాడు జోలికి. ఆ అమ్మాయి ఏం జవాబు చెప్తుంది కదండి, ఆ జవాబు నీకు పెట్టుకొస్తారు. ఇవాళేమో మళ్ళీ పరిగెత్తా ఉంటావు, రేపేమో అసలు మన ఇద్దరు కలిసి పరిగెత్తుకుని దేశానికి విప్లవం ఉంటావు, ఎల్లుండేమో ఇంత కలిసి పరిగెత్తినప్పుడు కాకిదాకి పెట్టుకోవడం అంటావు, ఆవుల నుండి పక్కనే మాకు పక్కనే పొలం రేపు ఉంటావు. ఆ అవతల రోజున నేను కల్వంగా ప్రేమిస్తున్నాను అంటావు. ఆ అవతల రోజున మనం ఇంత ప్రేమించుకున్నాక మనం కలిసి శారీరకంగా వెళ్తే ఏం తప్పు అని అంటావు. వాడు ఇంటున్నాడు, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నానని అడిగింది అమ్మాయి. కంటికి ఎప్పటికి ఎప్పటికేమని కొట్టేసింది. నీకు ఆ రకమైన ధైర్యం లేకపోతే టాప్ డిఫరెంట్ డైరీ ఎదవైనా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు. ఎదవాళ్ళందరూ ఎదవలు నేను చెప్పడం కాదు నా ఉద్దేశం. ఎదవలు మగవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించే నా అన్ని చోట్ల ఉండదు. అమ్మాయిలు కూడా పెళ్లిగా తయారైన అది విద్యార్థి వాటి చుట్టూ తిరిగేది నడిపేది, వాడికి హోటల్ ఖర్చు పెట్టించేది, సినిమాలు ఖర్చు పెట్టేది, దేవులని ఖాళీ తీసేది, కొడుక అయిపోయింది బా అనే బ్యాచ్ కూడా ఉన్నారు. ఏమి సందేహమే లేదు. తప్పే వాడి నాటకాలు తప్పే, ఈ నాటకాలు తప్పే, కనీసం బయటపడాలి మనం. వినయ్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది? దీని గురించి మాట్లాడితే ఈ గురించి మాట్లాడతలేదా? నేషనల్ సైన్స్ డే రోజున క్లాస్ ఇవన్నీ మాట్లాడకపోతే ఎవరు చెప్తారు మీకు? ఇవన్నీ ఎవరు చెప్తారంటే మీ క్లాస్మేట్ చెప్తారు. సన్నాసి రాదు ఇప్పుడు రాస్తుంది. ఈ సన్నాసి తెలుసు, ఆ సన్నాసి తెలుసు. సీనియర్స్ కదా మేము ఒకరు అనుభవిస్తున్నాం కదా, దెబ్బలు తిన్నాం కదా. మా దెబ్బల్లో మీరు నేర్చుకోరా? మాకు ఏమైనా వస్తుందని చెప్పడానికి చాలా పొందినాం. అదే మా అర్హత. మేము తప్పులు చేసినాం, నష్టపోయినాం. ఈ నష్టాలు పొందకూడదని మీకు తెలియజేస్తాం. మాకు అర్హత ఉంది నేర్చుకోవడానికి. అందుకని ఇట్లాంటి సబ్జెక్ట్స్ని సీనియర్లు అడ్రస్ చేయాలి. అదంతా తప్పుని అనుకోవద్దండి. కౌమార విద్యలు ఎన్ని భాగాల్లో న్యాయకైతే అమ్మాయికి అమ్మ చెప్పాలి, అబ్బాయికి నాన్న చెప్పాలి. వాళ్ళు వేరేదారు ఎవరు చెప్పాలంటే ఇక్కడ అమ్మాయికి మహిళా ఉపాధ్యాయులు చెప్పాల్సిందే. ఈ రెండు అబ్బాయిల చేతి పిల్లలు మా మగ లెక్చరర్స్కి హ్యాపీ, వాళ్ళకి పని ఉండదు. ఆ విషయంలో ఉన్నారు, ఇతర విషయాలను చెప్పచ్చు. అందువలన హౌ టు ప్రిపేర్ దిస్ జనరేషన్ ఫర్ దిస్ కంట్రీ. ఈ జనరేషన్ దేశం కోసం తయారు చేయాలి. ఆ పని చాలు. ఎడ్యుకేషన్, సింపుల్ ఎడ్యుకేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ విల్ నాట్ సర్వ్ దిస్ పర్పస్ బియాండ్. అందుకనే పరీక్షల కోసం చదివినవన్నీ పరీక్షలు అయిన తర్వాత మర్చిపోతాము. జీవితం కోసం చదివినవి జీవితానికి ఉంటాయి. ఇది మన కన్సెప్ట్. ఇది జరుగుతున్న కన్సెప్ట్. అది పరీక్షలు దృష్టిలో పెట్టుకుని చదివితే అయిపోతుంది. పరీక్షలైనా మర్చిపోతాం మనం. మీకు డౌట్ ఉంటే ఇప్పుడు డాక్టర్ ఇద్దరు ఉన్నాం ఈ హాల్లో, మా రంగారెడ్డి నేను, మా ఇద్దరికి ఇప్పుడు ఎంబీబీఎస్ పరీక్ష మళ్ళా పెట్టండి అనే సబ్జెక్టులు అన్నీ వీళ్ళతాం. ఆయన సబ్జెక్ట్ కూడా నేను చెప్తాను. ఆయన మొత్తంలో రెండు సబ్జెక్ట్స్ పాస్ అవుతుంది, మిగతా మొత్తం చేసాం. నేను జర్నలిస్టుని అన్ని చేస్తాను, 8లో పాస్ కదా.
నేను ఎందుకు చెప్పినానంటే ఇప్పుడు మీ అందరికీ నేను 10th క్లాస్ పరీక్ష వెళ్తే మీరు ఒక్కరు పాస్ కావాలని నాకు ఉన్నాను, ఏమనుకోవద్దు. కారణం ఏంటి? పరీక్షల కోసం చదివినాం, పరీక్షలు ఎలా మర్చిపోతాం, జీవితం కోసం నేర్చుకోండి, జీవితాన్ని గుర్తుంటాయి. ఈ కాన్సెప్ట్ని ఈరోజు అర్థం చేసుకుని మీరు జీవితానికి అప్లై చేసుకుంది. అట్లాగే చాలా తల్లిదండ్రులు మా పిల్లలకి చాలా ప్రేమ అంటారు. ఐ వాంట్ టు డిఫైన్ చాలా ప్రేమ అంటే ఈ సెల్ ఫోన్ అడిగితే సెల్ ఫోన్ గురించి, మోటార్ సైకిల్ అడిగితే తెలుగు నీరు, ఎలక్ట్రిక్ వాహనం స్కూటీ గురించి తెలుగు నీరు, గాలి ప్రేమ అంటే కైండ్ రిమెంబర్. ఎవరికైనా నా ప్రేమ అంటే నువ్వు ప్రేమించినావనే వ్యక్తి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి నేను సహాయపడగలను. ప్రకాశం జన్మితులున్న ఆశించి ఉన్నట్టు నేను పాట ఉంది, విరుగునీళ్ళు అనుకుంటా, నాగేశ్వరంలో పాటిస్తారు. ప్రేమించడమే నిజమైతే మన్నించడమే కదా దానికి సంబంధించిన క్యారెక్టర్. ప్రేమించడమే నిజమైతే ఇప్పుడు ఏమంటున్నారు? గొంతులు వేయడమే కరెక్ట్ కదా అంటున్నారు. ప్రేమిస్తే గొంతులు వస్తుందిరా, నువ్వు నచ్చదా వెళ్ళిపోతే నాకు ఇష్టం, నచ్చకపోతే గొంతుకు వస్తా, యాక్సిడెంట్కి వస్తా. ఎందుకంటే తయారైన సమాజం పిల్లలను పెద్దలను చేతగాక. అందుకే చదువు చెప్పింది కరెక్ట్ అంటున్నాను. ఎంపవర్మెంట్ ప్రాసెస్ అంటే ఎడ్యుకేషన్ అండ్ బియాండ్ ఎడ్యుకేషన్. జీవితానికి మేము చర్య నేర్చుకోవడమే నిజమైన ఎంపవర్మెంట్ ప్రాసెస్. కేవలం ఉద్యోగం సంపాదించుకోవడమే కాదు, ఉపాధి కూడా ఉద్యోగం గొప్పదే. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం ఈ ప్రభుత్వం సాధ్యం కాదు, అవసరం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపాధి ఉండాలి. ఉపాధి ఇవ్వలేకపోతే ఉపాధి కల్పించుకోవడం చాలా కాదు. ఉపాధి కల్పించుకోవడం అంటే ఆడవాళ్ళ పనులు మగవాళ్ళ పనులు వేరు వేరు ఉంటాయి కాదు అర్థం. లేదా టైలరింగ్ నేర్చుకోవడము, ఈ రూరల్ యాక్టివిటీస్ చేయడం ఇదే చాలు. ఏ మగవాళ్ళు చేసే పనులను ఆడవాళ్ళు చేయగలరు. మగవాళ్ళు చేసే అన్ని పనులు ఆడవాళ్ళు చేయగలరు. అన్ని అండర్లైన్. ఆడవాళ్ళు చేసే అన్ని పనులు మగవాళ్ళు చేయలేరు. ఒక పని అసలు చేయలేరు. పిల్లలు కారణం మగవాళ్ళు ఎప్పటికీ వెళ్ళరు. నాకు తెలిసిన రోజు ఏమో భవిష్యత్తులో రీసెర్చ్ జరిగి ఏమో నేను ఒక్కరిని ఎందుకు వెళ్ళాలా, నా భర్త ఒకరిని నేను బాగుంటుంది కదా అని భర్తలకి గర్భసత్తులు ట్రాన్స్ప్లాంట్ చేసి వాళ్ళతో కూడా బిడ్డలు కనిపిస్తే నేను చెప్పలేదు. అది సుందర భవిష్యత్తులో లేదు. ది గ్రేట్ యాక్టివిటీ ఇన్ ది సొసైటీ, స్టెబిలైజింగ్ ద పాపులేషన్, ద జాబ్ ఆఫ్ ది ఉమెన్ విచ్ మెన్ కెన్ నెవర్ డు. అంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్న మహిళకి గౌరవయాలన ఉన్నపోతున్నాం. ఎద్దునం పనుకొచ్చుకుని పని చేసి పెట్టాలి, ముగ్గురు పనుకొచ్చుకుని పెట్టడం నచ్చింది ఆలోచన. అయినా కొనుక్కున్నాను, నాకేమంటారు నువ్వు కొనుక్కుంటా. అయితే తల్లిదండ్రులు అన్నటువంటి ఆడపిల్లలకి మగ పిల్లలకి సమానంగా ఆస్తి బెనిపిస్తాం అనేదాకా వరకట్టు తెచ్చుకోలేదు తెలుగు. అందుకని తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు కాబోయే వాళ్ళు మీరు ఒక నిర్ణయం తీసుకుని ఈరోజున నేను చెప్తున్నాను. మీ ఇంట్లో ఆడపిల్లలు పుట్టినా మగ పిల్లలు పుట్టినా మీరే ప్రపంచానికంతా ఇవ్వమని మీ డబ్బులు నేను చెప్తున్నాను. మీరు ఇచ్చారు. ఆడపిల్లైనా మగ పిల్లైనా మీకు ఈక్వల్గా ఉండాలి. ఎక్కువ ప్రకృతిలో 2 రకాల శిక్షలు ఉన్నాయి. అవి ఉన్నాయంటే ఇద్దరికి సమానంగా విడిపడుతున్నారు. ఇవ్వండి. నెక్స్ట్ మినిట్ డౌరీ మాయమైపోతుంది. డౌరీ లేకపోతే మాయం లేకపోతే ఎందుకున్నా సాధించారు. ఆడపిల్లలు అంటున్నారు మొత్తం వాడికి ఏంటో ఆస్తి ఇస్తే మా నాయన ఈ ఇచ్చే కరెక్టే కదా, నాకు ఇవ్వలేదు ఎందుకు తీసుకోకూడదు అని అంటుంది అమ్మాయి. కరెక్టే కదా. ఆ సమస్యను పరిష్కరించకుండా ఇక్కడ వరకట్నం పోవాలని అంటే జరగదు. ఆ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? చట్టమా? చట్టం ఉంది. మరి ఆడపిల్లలకి మగ పిల్లలకి ఈక్వల్ వేయమని
అమలు చేయలేదు మనం. లేకపోతే ఇప్పుడు 1000 మంది మగ పిల్లలకి 935 మంది ఉన్న ఆడపిల్లలు. ఒక మగ పిల్లలు 2 పిల్లలు కూడా దొరకదు. ఆ సినిమాలో 2 పిల్లలు 3 పిల్లలు చేస్తున్నాడు సినిమా పరిమాణాలు. వాడు కృషి చేస్తున్నారు సినిమాలు. ఒకరికి దొరకకపోతే ఒకరికి ఇవ్వాలా, కన్యాశుల్కం ఇవ్వాలా, కన్యాశుల్కం ఇవ్వాలి. మరి అట్లా లేదు. ఇంకా ఒక పెట్టుకుంటుందంటే ఆస్తి సమస్య పరిష్కారం కాలం ఒక పెట్టుకున్న సమస్య పరిష్కారం కావాలి. ఎప్పుడైతే మీరు అందరూ పెద్దోళ్ళు అయినాకంటే ప్రజలకు పెద్దోళ్ళు అవుతారు. పోరాడాలి మీరు. ఎవడో దయచేసి మీకు ఏం మీరు అమ్మను నాన్నను ప్రేమిస్తారంతే. ఆస్తులు అడుగుతున్నాడు నేను ఎక్కడ మాట్లాడతారు చూద్దాం. అసలు మీకు చదువు చెప్పి చూపిద్దాలుగా మొదలెడతారు అమ్మ తల్లిదండ్రులు. అమ్మ కూడా అట్టే మాట్లాడుతుంది విచిత్రంగా. పుట్టక ముందే ఆడపిల్లలు తెలుసుకొని చదువుతున్నారు. నెంబర్ 1 క్రైమ్ టువర్డ్స్ యూ. పుట్టినాక ఆడపిల్లలు తెలియగానే గొంతులో ఒడ్ల గిన్నెలో చదువుతున్నారు కొంతమంది. ఇది క్రైమ్. పాపులేషన్ మేము చేసినప్పుడు మొదటికి వస్తున్న అమ్మాయిని మనం అడిగేది ఆడపిల్ల మగపిల్ల. మగపిల్లలు కానీ కళ్ళు మెరుస్తాయి, ఆడపిల్లలు కానీ కళ్ళు నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి? తల్లికి తన బిడ్డ మీద ఎందుకు గెలుపు రావాలి? అత్త తింటుంది, మొగుడు తింటాడు, మామ తింటాడు. యూనో సైన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆడపిల్ల పుట్టడానికి కారణం భర్తే, భార్య కాదు. ఎంతమందికి తెలుసుకున్నది తెలుసా? కొద్దిమందికేనా? XY XX తల్లి ఎప్పుడు X క్రోమోజోమ్ ఇస్తుంది. తల్లి X క్రోమోజోమ్ ఇస్తాడు, ఇద్దరు Y క్రోమోజోమ్ ఇస్తాడు. Y క్రోమోజోమ్ ఇస్తే మగపిల్లడు పుడతాడు, X స్థానంలో ఉంటుంది. ది డిస్క్రిప్షన్ ఆఫ్ డిసైడింగ్ which the child is going to be born is by the husband, not by the mother. నాలుగు వచ్చిందిగా. ఎప్పుడు మీరు ఎట్లా చూద్దాం మీ కుటుంబాన్ని ధైర్యం కొట్లాడడం చేస్తుంది. కొట్లాడుతూ మనసులు పరిశువేడి చేయండి. అవసరమైన స్థపలను నిలబడండి. గాలి మాత్రం నేర్పిస్తారు. స్థపలను నిలబడటం ఏమైనా తెలుసుకోతే నేను పై చదువు చదువుకోవాలా నిరాహారం చూశారు. చదివించిన ఆధారం నేను బతుకుతా. లేకపోతే మ్యారేజ్ ఏమైతాయో అన్ని లాస్ట్లో ఉంటాయో పోతాయో. చదువుకుంటే బతుకుతే కదా సొంతంగా. చదివించడం అనేది ది క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఆన్ ఉమెన్. గవర్నమెంట్ అనేది ఆలోచించాలి, మనమైనా ఆ క్యాపిటల్ మనం ఇన్వెస్ట్ చేయాలి. చదువు అనేది కేవలం చదువు కాకుండా క్యాన్సర్గా నేను ప్రపోజ్ చేసేవి మీరు అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయొచ్చు, మీరు క్లాస్ రూమ్ చేయొచ్చు. దానికి చిన్న పథకం ఏంటంటే నేను అధ్యాపకులు చూస్తున్నా. ఎవ్రీడే మీ క్లాసులో కనీసం 4 స్టేజ్ దగ్గర మాట్లాడుతుంది ఏదో. ఎందుకని ఇంతమందిని ఎదురు పెట్టుకొని నిలబడటం ప్రయత్నం చేస్తున్నాం. అలవాటు రేపు పొద్దున ఉద్యోగం చేయాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అక్కడ ప్రశ్నలు జవాబు చెప్పాలి. లైఫ్లో ఏ వృత్తిలోకి మీరు వెళ్ళినా మీకు మాట్లాడటం చేత ఉండాలి. ఆ మాట్లాడటం ఇక్కడ నేర్చుకోండి. మీరు ఏ క్లాస్ అయినా కావచ్చు. క్లాస్ రూమ్లో ఒక్క నిమిషమైనా సరే మీరు ఎదురు నిలబడి పిల్లలందరూ ఎదురుకున్నప్పుడు మాట్లాడాలి. ప్రాక్టీస్ చేయండి. 10 సార్లు ఇచ్చేస్తుంది, ఉపన్యాసం అయితే వస్తుంది. దెన్ యూ విల్ బికమ్ ఏ గుడ్ కమ్యూనికేటర్. కమ్యూనికేషన్ లైఫ్లో అన్ని చోట్ల అవసరమవుతుంది. అది క్లాస్ రూమ్లో నేర్పచ్చు. కొద్ది రోజులు అయిన తర్వాత రేపు ఏ క్లాస్ చెప్పబోతున్నారో సబ్జెక్ట్ ముందుగా చెప్పి సబ్జెక్టును ప్రిపేర్ చేయమని చెప్పండి పిల్లలకి. ఒక 2 నిమిషాలు సబ్జెక్ట్ మాట్లాడమన్నది. తప్పులు తడకలు మాట్లాడతారు, ఆర్టికులేషన్ బాగుండదు, చండాలని మాట్లాడతారు. ఎస్ ఏంటి, నేను ఆశ్చర్యపోయినా. నేను కోరుకోవడానికి ఊరు వెళ్తే అక్కడ వెల్ఫేర్ హాస్పిటల్స్లో పిల్లలకు ఉపన్యాసాలు నేర్పిద్దామని వెళ్ళా. నేను దళితులందరూ మాట్లాడుతున్నారు ఆడపిల్లలు. అది మీకెవరు నేర్పినారమ్మా ఇక్కడ మాట్లాడడం అంటే? ప్రవీణ్ కుమార్ నేర్పినాడు నాకు అన్నారు. మీకు తెలుసు కదా, డైరెక్టర్గా ఆయన పనిచేశాడు ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత తెలంగాణలో కూడా. IPS ప్రవీణ్ కుమార్ తెలుసు నాకు. ఆయన పిల్లలు ఉపన్యాసాలకు మార్చేసినాడు. మీరు ఇంక చెప్పగలను వాళ్ళకి
అది కమ్యూనికేషన్ నేర్పడం అంటే క్లాస్ రూమ్ని వేదిక చేసుకొని మీరు పిల్లలకు కమ్యూనికేషన్ నేర్పండి. ఎవ్రీడే ఒక కథ మీరు చెప్పండి. రోజు ఒకరితో కథ చెప్పించండి. అందరు పిల్లలు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఎవరు తప్పించుకోవడానికి లేదు. నో బ్యాక్ బెంచర్స్. అందరూ మాకు సమానమే. అందరితో మాట్లాడించాలా. ఈ చిన్న ఎక్సర్సైజ్ దయచేసి చేయమని నేను అధ్యాపకుల్ని సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఇది మీరు చేస్తే సాధించగలరు. ఇలాంటి ఒక మంచి దినాన ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అమ్మాయిలు ఎక్కడున్నారు మీరు? రండి. మీకు వచ్చిన ప్రశ్న చెప్పి మీ ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పలేకపోతే నేను సహాయపడతాను. రండి. నీ క్వశ్చన్ ఏంటి? నేను ప్రత్యేకం చేసుకోండి. నేనేం క్వశ్చన్ అడిగినా నీ జవాబు. Good evening everyone. I am Pavani from 2nd BSc Zoology. సార్ నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏంటి క్వశ్చన్ మళ్ళీ చెప్పు. క్వశ్చన్ రిపీట్ ద క్వశ్చన్ అగైన్. స్ట్రైట్గా ఫాస్ట్గా వెళ్తున్న బస్సులో మనం ఏదైనా పని నుండి దిగాలంటే బస్సు నుంచి దిగేదా? బస్సులో నుంచి దిగి వెళ్ళాలంటే బస్సు పోతూ ఉంది ఈ డైరెక్షన్లో. అర్జెంటుగా పని వచ్చింది నీకు. బస్సు పూర్తిగా ఆరోగ్యం ముందే 10 కిలోమీటర్స్ వేగంలో ఉన్నప్పుడు దూకావు. ఎప్పుడు నీవు ముందుకు పడిపోతావా, వెనక్కి పడిపోతావా, దూకిన దగ్గర నిలబడిపోతావా? అది నా క్వశ్చన్. బస్ వెళ్తున్న మోషన్లోనే మనం కూడా దిగి రన్ అవ్వాలి సార్ బస్తో పాటు. నేను నడవకూడదు చెప్పరా? నేను నడవను, దిగుతా అంతే. ఎగిరి దూకినా నడవను. కింద పడిపోతాను. నేను అక్కడే నిలబడుతున్నా, ముందుకు పడుతున్నా, వెనక్కి పడుతున్నా. కింద పడిపోతారు సార్. కిందనే నేనేది కూడా అదే కిందనే. ముందుగా వెనక్క అక్కడేనా? మీరు క్యాచ్ చేసుకుంటారా? హెల్ప్ ఎటు పడిపోతారు? వెనక్కి పడతారు. నువ్వు రా. ముందుకు పడతాం సార్. My name is Manikumari from 2nd BSc Zoology. నీ ఆన్సర్ ముందుకు ముందుగా అనుకుంటున్నావు. బస్సు వెళ్తున్న నా క్వశ్చన్ కాదు, నీ ఆన్సర్ వచ్చింది. ఆన్సర్కి రీజనింగ్ చెప్పాలి. ముందుకు పడతారని ఎందుకన్నారు? ఆ రీజన్ బస్సు ముందుకు వెళ్తుంది కాబట్టి బస్సు ముందుకే వెళ్తుంది. నేను అనుకున్న సూత్రం మీరు ఆల్రెడీ చదువుకున్నారు, ఫిజిక్స్లో చదువుకున్నారు. ఆ సూత్రం నాకు చెప్పండి. ఫిజిక్స్ చదువు చెప్పేటప్పుడు ఆ సూత్రాలు చెప్పేటప్పుడు కథలతో అనుసంధానం చేసి చెప్తే గుర్తుంటాయి. దీనికి ఆన్సర్ 4 రేమన్నాడు ఒక ఆయన చెప్పాడు, మిశ్రుడు. ఆయన పేరు న్యూటన్. క్లూ ఇచ్చా. ఇప్పుడు చెప్పండి ఆ సూత్రం ఏంటి? 400 ఏమన్నాడు న్యూటన్ అనే అతను దీనికి ఆన్సర్ చెప్పినాడు. 400 ఏం లేదన్నది ఇప్పుడు అడుగుతున్నా నేను. ఇన్నేళ్ళ తర్వాత చాలా లేట్గా బస్సు పోతున్నప్పుడు బస్సు వేగం మన శరీరానికి వస్తుంది. ఓకే, 10 కిలోమీటర్ల బస్సు వెళ్తూ ఉంటే ఈ డైరెక్షన్లో ఎగిరి దూకగానే మన శరీరం యొక్క వేగం 10 కిలోమీటర్లు, కాళ్ళ యొక్క వేగం 0. కాళ్ళ వేగం 0, శరీరం వేగం 10 కిలోమీటర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బస్. కాబట్టి బస్సు పోయే వైపు పడిపోతాం, వెనక్కి పడం, అక్కడే నిలబడం. ఇది మీకు అర్థం కావడానికి రైళ్లలో స్టేషన్లో రైలు పూర్తిగా ఆగకముందే టీ చేతికి తగిలించుకున్న అతను ఎగిరి దూకి ట్రైన్ పోయే వైపు పరిగెత్తాడు. ఎందుకని? అక్కడ పరిగెత్తకపోతే ముందుకు పడిపోతాడు కాబట్టి. అర్థమైందా? ఇదేమ్మా మీకు I am P. Sureka from 2nd BSc Zoology. నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒకరోజు అన్నం తినేసి సంవత్సరం వరకు తినకుండా ఉండగలమా? ఒకరోజు అన్నం తినేసి సంవత్సరం అంతా ఉండగలమా? ఒకరోజు అన్నం తినేసి సంవత్సరం అంతా తినకుండా ఉండగలమా? రైట్.
ముమ్మడివరం బాలయ్యకి కథ. ఆయన ఏడాదికి ఒక్కసారి భోంచేస్తాడు. నేను మీకు హైపోథెటికల్ క్వశ్చన్ ఇస్తున్నాను, ఊహాజనిత ప్రశ్న ఇస్తున్నాను. అట్లా మనము ఏడాదికి ఒక్కసారి తిని ఏడాదంతా బతకగలిగే అవకాశం ఉంటే అది మంచిదా కాదా? అవకాశం ఉంటే ఇప్పుడు మంచిదా కాదా? అప్పుడు ఎంత లాభం? ఉద్యోగస్తులకు ఎంత జీతం ఇస్తే చాలు? భూమి కోసం ఒక పూట భూమికి ఇస్తున్నాడు, మిగతా పైసలు ఇస్తాం లేదు. తిండి ఖర్చు ఎంత లెక్కడైనా మొత్తం కూడా వేసుకోండి. అసలు డబ్బులు లేక వస్తున్నాం మేము. ఆంధ్ర గవర్నమెంట్కి పైసలు లేవు. మీ జీతాలు మొత్తం కోత ఖర్చు పారేసి భోజనానికి ఖర్చు మొత్తం లాగేసుకుంటాం. ఒక్క పూట మంచి భోజనం పెట్టిస్తాం. ఇక బతకండి ఏడాది. అది ప్రయోగం చేసి తేల్చాలి మనం. ఎట్లా తేల్చాలి? ఇది కానీ కరెక్ట్ అని తెలిస్తే గ్యారెంటీ నోబెల్ ప్రైజ్. మనకి రామను తప్ప ఇంకెవరికి నోబెల్ ప్రైజ్ రాలే. 93 ఏళ్ళైంది వచ్చి. సైన్సెస్లో ఇక్కడ జీవించే వాళ్ళు ఒకటి కూడా రాలేక గ్యారెంటీ నోబెల్ ప్రైజ్ ముమ్మడివరం బాలయ్య కథ కానీ తెలిస్తే ఇక్కడ ఛాన్స్ చూసుకుంటామా? కాబట్టి మనం ప్రయోగం ఎడ చేయాలంటే బాలయ్య గారిని సగౌరవంగా తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి ఒక్క భోజనం పెట్టి ఏడాది పాటు మనందరం స్టూడెంట్స్ డ్యూటీలు వేసుకొని ఆయన గమటనంగా తినకుండా కాపలాగాయాల. మనం 3 పూట్ల మిగులుతుండాలి. మనం ఎందుకు తినాలా? అది ఇంకా ప్రూవ్ కాలేదు కదా. ప్రూవ్ అయితే మనం కూడా తినకుండా ఉందాం. ప్రూవ్ కాలేదు కాబట్టి మనం 3 పూట్ల తింటూ కాపలా కాసి ఆయన ఏడాది తినకుండా ఉండగలిగితే ఇప్పుడు ప్రపంచానికి మనం సాధిద్దాం. గ్రేట్ విషయం మనం సాధించినాం. మా యోగి ఒక ఆయన సాధించాడని చెప్పి యోగి పేరుతో మనం నోబెల్ ప్రైజ్కి అప్లై చేస్తాం. ఈ ప్రయోగం చేయకుండా అక్కడ జరిగేది కరెక్ట్ కాదు మాట్లాడకూడదు. ఎప్పుడైనా స్టేట్మెంట్ ఎవరు చెప్పినా కెన్ వీ టెస్ట్ ఇట్ అనే క్వశ్చన్ మనం చేసుకోవాలా. మనం పరీక్ష చేయగలమా? ఇక్కడ చేయగలమా? ఇప్పుడు చేయగలమా? ఇప్పుడు మా బాలుబాయ్ అన్న ఇదని పగలగొట్టి పెట్టాడు. దీని మీద నడిస్తే కాలుకి గాయాలు కావు అని ప్రకటించినాడు ఆయన. అయితే ఒకరు నమ్ముతున్నారు, కావని ఒకరు నమ్ముతున్నారు. 2 నమ్మకాలే. ఈ 2 నమ్మకాలు ఏది కరెక్టో కాదో తేలాలంటే నడిచి చూడాలి. నడిచినారు, గాయాలు కాలే. ఏమని తేలింది? గాయాలు కావని తేలింది. గాయాలు అయితే భయపడ్డాడు ఏం చేయాలి? ఇప్పుడు మన స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. దట్ ఈజ్ ఎక్స్పెరిమెంట్ అంటే. ఎక్స్పెరిమెంట్ అంటే బాలయ్య గారిని ప్రయోగం చేయడం అంటే బయట కూర్చోబెట్టి ఆయన తినకుండా మనం కబలా కాసి చుట్టూ మనం జాగ్రత్తగా ఉండి ఆయన ఏడాది తినకుండా ఎలా ఉంటాడో చూడాలా. అది జరిగితే అలా ఎలా ఉన్నాడో మనం పరిశీలించి మనం కూడా నేర్చుకున్నాం. అంతేగాని వాడేవాడ బాలయ్యవి కడిగోళ్ళుడు ఎటువంటి బోధించకుండా తిట్టకూడదు. పరీక్ష చేస్తున్నారు. రైట్? సార్ నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కాపర్ రింగ్ నైట్ అంతా నానబెట్టి ఆ వాటర్ మనం తీసుకోవడం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయా రావా అనే క్వశ్చన్. ఏ రోగాలు రాకుండా ఉండాలంటే కాపర్ రింగ్ నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళని తెల్లారి తాగితే ఏ రోగం రాకుండా ఉంటుంది అని ప్రకటించాడు ఆయన. 25,000 పెట్టి కొనుక్కున్న అమ్మాయి లిడ్లో వాళ్ళ అవ్వకి క్యాన్సర్ జబ్బు ఉంది. క్యాన్సర్ జబ్బుకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా 4-5 లక్షలు అవుతుందని చెప్పినారు. భయపడ్డది అమ్మాయి. 25,000కి అయిపోతుంది కొనుక్కున్నది. పైగాడు తెలివిగలడు. వాడు 7వ తరగతి పాస్ అయింది. ఏం చెప్పాడు? ఇక నలుగురికి అమ్మిస్తే ఇది ఫ్రీ. 4 కడియాలు ₹1,00,000 జేబు చేసుకోకపోయాడు 10 నిమిషాలు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేదా? నేను మోసపోను అన్నాడు ఒక ఆయన. ఆయన మరుసటి రోజు నా దగ్గరికి వచ్చి ఫేస్బుక్ ప్రొఫైల్లో అందమైన అమ్మాయి బొమ్మ ఉంది, పరిచయం చేసుకొని ఇప్పటికి 15 లక్షలు పోగొట్టుకున్నా అన్నాడు. మోసపోను అన్నాడు. 15 లక్షలు ప్రొఫైల్ చూస్తే పోగొట్టుకుంటావా? ఎన్ని ప్రొఫైల్లు కావాలి మీకు? బండి అడిస్తాను నేను ప్రొఫైల్ తెచ్చి ఇచ్చోడా. సైబర్ క్రైమ్
18 లక్షలు పోగొట్టుకున్నాక నా దగ్గరికి వచ్చాడు. ఆయన మొదలెట్టుగానే ఎంత పోగొట్టుకున్నామని అడిగా. నీకంటే తెలుసండి, నాకు తెలుసులే, చెప్పు ఫిగర్ చెప్పాను. 18 లక్షలు అని అడిగి రూపాయి కూడా రాదు, మర్చిపోను. అది సైబర్ క్రైమ్. మనం అనుకుంటాం గ్రామస్తులు తెలివి తక్కువ వాళ్ళు మోసపోతుంటారని. మనం మన లెవెల్లో మోసపోతాం, వాడు వాళ్ళ లెవెల్లో మోసపోతారు. ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రయోగం చేయాలి? ఇందాక చెప్పినట్టే షడియం తీసుకోవాలా, నీళ్ళలో నానబెట్టాలా, నీ ఇష్టం వచ్చిన రోగికి తాపిస్తూ ఉండాలి నీళ్ళు. అది రోగం మాయం కావడానికి ఎన్ని రోజులు పడుతున్నాడు చెప్తున్నారు. 2 రోజులు చూసినాక అలా రోగాలన్నీ పోతున్నాయని గమనించినాక 25,000 కాదు 20 లక్షలు ఇచ్చినా తప్పులేదు. దానివల్ల లాభం ఏంటో తెలుసా? గవర్నమెంట్కి టోటల్ హాస్పిటల్స్ క్లోజ్ చేసి పారేయచ్చు. ఏమన్నా కరెక్టేనా? కడియం నానబెట్టి లీటర్లు తాపుతూ ఉంటుంది జనానికి. ఆగండి, రోగాలు పోతాయి. ఈ కంటి ఆసుపత్రి లేదు, ఎముకల ఆసుపత్రి లేదు, ఎముకల కీళ్ళంతా మారుతుంది అనవసరంగా. పోతుంది, రోగం పోతుంది. చెవిలో పూలు పెట్టి బేస్ అంటారు దీన్ని. ప్రయోగం చేయాలి. ఎందుకు మోసపోతాము? ప్రయోగం చేయగలవు కదా. కడియం ఉంది, నీళ్ళు ఉన్నాయి, నానబెట్టు, వాడికి చెప్పు. కావాలంటే అడ్వాన్స్గా 5 రూపాయలు ఇస్తానని చెప్పు. కడియం ఇచ్చినట్టు రాసి కాగితం ప్రూవ్ అయిన తర్వాత టేకప్ చేయదాన్ని. నీకు ఇస్తుందిగా. ప్రూఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రయోగం చేయగలిగితే చేయాల్సిందే. రైలు పట్టాలని అది బాగా రైలు పట్టాల మీదే ఎందుకు ఎలా పోతుంది అదేనా? చెప్పు, ఎలా పోతుంది? మీరు ఇన్నిసార్లు రైలు ఎక్కినారు కదా, ఒక్కసారి రైలు ఎట్లా పోతుంది దారి కింద పడుకుని చూసినావా? ఏముంటుంది? కడ్డీలా చెప్పలేకున్నావా? ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కదా. ఇంకదే కదా విద్యార్థి, ఎక్స్ప్లెయిన్ చేయడం చేతనే ఉండాలా? చెప్పు, ఎందుకని జారి పడదు? మీరేం చెప్పచ్చు. రైలు పట్టాల మీద పట్టా మీద చక్రం పోతుంది, జారి ఎందుకు కింద పడదు? ఇదే అడుగుతాడే 2 వేలు నేను కరెక్ట్ ఎంత ఉద్యోగం ఇస్తా, లేకపోతే జాంతానే పంపిస్తా. దీనికి ఆన్సర్ చెప్పను. మీరు డీప్ సీక్లో కానీ చాట్ జీపీటీలో కానీ వెళ్ళి రైలు పట్టాల మీద రైలు బండి జారి పడుకుంటే ఎట్లా పోతుంది క్వశ్చన్ అయ్యింది, మీకు అద్భుతమైన ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ. కూర్చోండి. అన్నీ కావాలని చెప్పి మీకేం పని లేదు కదా. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ టైమ్. లెట్ us మేక్ క్లాస్ రూమ్ ఇంట్రెస్టింగ్ లైక్ దిస్ అని నేను ప్రపోజ్ చేసి నేను క్లోజ్ చేస్తున్నా. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే 1-2 నాకు జవాబు తెలిస్తే చెప్తా, నాకు తెలియకపోతే సిగ్గు లేకుండా తెలియదని చెప్తా. రైట్? ఎన్ని క్వశ్చన్స్? స్టూడెంట్స్, మీకు ఏవైనా సైన్స్కి సంబంధించి మీకు ఏదైనా అంటే డౌట్స్ కానీ మీ డైలీ లైఫ్కి సంబంధించిన సైన్స్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. సార్ మీకు క్లారిటీగా మీకు క్లారిఫై చేస్తారు ఆ డౌట్స్ని. ఎవరైనా సరే. సైన్స్ డే రోజు నేషనల్ సైన్స్ డే చేసుకుంటున్నాం. ప్రశ్నించడం అనేది మన హక్కు. ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నలో నుంచి సమాధానం వస్తుంది, సమాజం ముందుకు పోతుంది. ప్రశ్నించడం లేని వాళ్ళు ఎప్పటికీ ముందుకు పోలేరు. ఏం క్వశ్చన్స్ లేవమ్మా? భయం వచ్చిందా లేకుంటే మొత్తం వచ్చేసిందా? సరిగా వినలేదంటే మళ్ళీ చెప్తే కానీ క్లాస్ ఇంకొక గంట విని మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను. సార్ నమస్తే సార్, నా పేరు నాగవేణి. నా క్వశ్చన్ డౌట్ అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది ప్రస్తుత సమాజంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ వాటిని ఒక 3 months డైట్ ఫాలో అవ్వడం వల్ల రివర్స్ చేసుకోవచ్చు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? రివర్స్ అవుతుంది. 3-4 months డైట్ తీసుకుంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ రివర్స్ అవుతాయి అని చెప్తున్నారు.
ఓకే, మేడం గారు ప్రశ్న వేశారు. లైఫ్ స్టైల్ డిసీజెస్, జీవన శైలి రోగాలు అంటారు వాటిని. మన జీవన శైలి మారినందువల్ల కొన్ని రోగాలు వస్తున్నాయి. ఒక 3 నెలలు కానీ 4 నెలలు కానీ మేము చెప్పిన వైద్యం మీరు చేసుకుంటే అవి కంప్లీట్గా రివర్స్ అయితే అంటున్నారు. కొంచెం నాన్ స్పెసిఫిక్ క్వశ్చన్ ఇది. అంటే చాలామంది అంటున్నారు ఇట్లా, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఎవరైనా దాని గురించి అనలైజ్ చేయాలని మన దగ్గరకు వస్తే కరెక్ట్ ఆన్సర్ చెప్తాం. బ్రాడ్ ఫార్మాట్లో లైఫ్ స్టైల్లో అతి ముఖ్యమైనవి సెడెంటరీ లైఫ్, శరీరానికి వ్యాయామం లేదు, టెన్షన్ ఎక్కువ ఉంది, జంక్ ఫుడ్స్ తింటున్నాం అటుగోలుగా, పొగ తాగేది ఉంది, హారాయి తాగేది ఉంది, మందులు తినేది ఉంది. ఇవన్నీ లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు. వీటి వల్ల కొన్ని జబ్బులు వస్తున్నాయి. అసలు ముఖ్యమైన జబ్బులు షుగర్ జబ్బు వస్తుంది, బీపీ జబ్బు వస్తుంది, డిస్లైపిడీమియా అని కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్లో చేంజ్ వస్తూ ఉంది, థైరాయిడ్ జబ్బులు వస్తున్నాయి, ఆడపిల్లలకి పీసీఓడి అనే జబ్బు వస్తూ ఉంది. అలా దాదాపు 30-40 జబ్బులు లైఫ్ స్టైల్తో వస్తున్నాయి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మేము చెప్పినట్టు మీరు చేసుకుంటే ఈ జబ్బులన్నీ 3 నెలలు పోతాయి అనే క్లెయిమ్స్ బయట ఉన్నాయి. అది ఒకటి కాదు, చాలా ఉన్నాయి. వీరమాచినేని గారి ఆహారం తీసుకుంటే 3 నెలలు బాగైతుందని ఒక ఆయన అంటాడు. ఖాదర్వలి గారు చెప్పిన ఆహారం తీసుకుంటే 3 నెలలు బాగైతుందని ఖాదర్వలి అంటాడు. ఈ కష్టాలన్నీ లేవు, మేము మందు తయారు చేసాం, 1600 ప్యాకెట్, ఇది 3 నెలలు తింటే బాగైపోయింది ఇంకొకటి చెప్తాడు. లేదా మా గుడారానికి రండి, ఇక్కడ రోజు కాసేపు ఆసనాలు వేయండి, ధ్యానం చేయండి, పోద్దని ఇంకొక ఆయన అంటాడు. ఇట్లా అనేక ఆన్సర్లు చెప్తున్నారు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్కి ఎవ్వరు ఆన్సర్ చెప్పక్కర్లా, సింపుల్ ఆన్సర్స్ ఉన్నాయి. అతి ముఖ్యమైనది టెన్షన్ లేకుండా బతకడం. టెన్షన్ లేకుండా బతకడానికి మీ అంతటా మీరే ప్రయత్నం చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటంటే, వాట్ ఈస్ ద వరస్ట్ దట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ అలౌ ద ప్రాబ్లం టు కంటిన్యూ. ఒక సమస్య ఎదురైంది, దాన్ని అలానే ముందుకు పోనిస్తే వరస్ట్ ఏం జరుగుతుందని ఆలోచించండి. వరస్ట్కి ప్రిపేర్ కాండి, బెస్ట్ కోసం పనిచేయండి, మీ సమస్య పోతుంది. పరీక్షకు పోయేటోళ్ళకి వరస్ట్ ఏం జరుగుతుంది, ఫెయిల్ అవుతాడు. ఫెయిల్యూర్కి మైండ్ సిద్ధం చేయండి. డోంట్ యాక్సెప్ట్ ఇట్, డోంట్ యాక్సెప్ట్. అంతకంటే మించి ముందుకు పోవాలని ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా పాస్ అవుతాం. మేము వైద్యులు అదే చేస్తాం. ఏ క్రిటికల్ ఆపరేషన్ చేయాలన్నా ఈ పేషెంట్ టేబుల్ మీద లేచిపోతారనుకునే పోతాను నేను. ఎక్కువ దారుణంగా ఆలోచిస్తారని మీరు అనొచ్చు. అట్లా ఆలోచించకపోతే మేము చేస్తాం. ముందు మేము తెచ్చినాక మీకు వైద్యం చేసింది ఏం లేదు. మీలాగా ప్రతి రోగికి టెన్షన్ పడితే మేము చేస్తాం. నేనేం టెన్షన్ పడను, ప్రశాంతంగా వెళ్తా. క్రిటికల్ కేసు చచ్చిపోద్దని మెంటల్గా ప్రిపేర్ అవుతాను. ఖచ్చితంగా సాగకుండా చేసేటట్టుని ప్రయత్నం చేస్తాం. మనిషి కృషి చేసినప్పుడు టెన్షన్ రాదు, రిపీటేటివ్ థింకింగ్ చేస్తే టెన్షన్ వస్తుంది. అది టెన్షన్కి మూల కారణం. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అలాంటిది బస్సు ప్రయాణం చేసేటప్పుడు బస్సులో ఎక్కడికి కూర్చోవాలా, బస్సు ఎప్పుడెక్కినా ఈ బస్సు కింద పడుతుంది అనుకొని ఎక్కండి. డెస్టినేషన్ చేరినాక ఈరోజు బస్సు పడలేదు, హ్యాపీ అనుకోండి. నేను ఎప్పుడు బస్సు ఎక్కినా ఈ బస్సు పడుతుంది అనుకొని ఎక్కుతాను. ఇప్పుడు నేను ఈరోజు మా కారులో కర్నూలు వెళ్ళాలి. మా డ్రైవర్ మంచోడే, బాగానే నడుపుతాడు. కానీ ఈ కారుని ఎక్కడో చోటు గుద్దుతాడు అనుకొని ఎక్కుతాను నేను. ఇంటికి చేరినాక ఎంత హ్యాపీగా ఉంటుందో, ఈరోజు సావలేదు. అది వరస్టుకు సిద్ధంగా కావడం మెంటాలిటీది. ఆ మెంటాలిటీని కల్టివేట్ చేసుకుని బస్సు ఎక్కితే డ్రైవర్కి ఎడం పక్క ఉన్న సీట్లో కూర్చోకూడదు. సింగిల్ సీట్ ఉంటుంది కొన్ని బస్సుల్లో. ఆ సీట్ మోస్ట్ డేంజరస్ సీట్. యాక్సిడెంట్ అయిద్దని డ్రైవర్కి అనుమానం వస్తే స్టీరింగ్ ఇడిదిస్తాడు, నువ్వు లేచిపోతావు.
డ్రైవర్ నిద్రపోతే ఫస్ట్ డ్రైవర్ చచ్చిపోతాడు, ఆయన వెనక ఆడవాళ్ళకి 3 సీట్లు ఉన్నాయి, ఈ ముగ్గురు చచ్చిపోతారు. మరి ఆడవాళ్ళ సంఖ్య అసలే తగ్గిపోతే వాళ్ళకి అక్కడ సీట్లు ఇచ్చినది ఏంది? ఇవ్వకూడదు అక్కడ. డ్రైవర్ నిద్రపోతే డ్రైవర్ ప్లస్ ముగ్గురు చచ్చిపోతారు, డ్రైవర్ మెడికల్లో ఉంటే సింగిల్ సీట్లు లేచిపోతారు. ఈ సీట్లలో మనం కూర్చోకూడదు. మీకు రిజర్వ్ చేసినా వెనక్కి పోయి కూర్చోండి, ఆ 3 సీట్లలో కూర్చోకూడదు. రెండవది, మధ్యలో ఉంటుంది ఒక్కోసారి తలుపు ఎడం పక్క మధ్యలో ఉంటుంది. ఆ తలుపు వెనకనే కండక్టర్ కూర్చొని ఉంటాడు. బస్సులో సేఫెస్ట్ సీట్ అది. అక్కడ నేను కూర్చోలేడు ఆయన, తెచ్చుకొని తరుగుతూ ఉంటాడు. ఆ వెనకనే 2 సీట్లు ఎమ్మెల్యేలకు ఉన్నాయి, దాని వెనుక 2 సీట్లు ఎంపీలకు ఉన్నాయి. ఆ వెనక 2 సీట్లు కూడా మంచి సీట్లే, అక్కడ పోయి కూర్చోండి. మరి ఎమ్మెల్యేలు వస్తే ఎట్లా? వాళ్ళు కార్లలో పోతారు, వాళ్ళు చనిపోవాలనుకుంటే వాళ్ళ పద్ధతులు వేరే ఉన్నాయి. మన బస్సుల్లో ప్రయాణం చేసేది చచ్చిపోరు. కాబట్టి బస్సు కదిలేదాకా ఎంపీలకు ఇచ్చిన సీట్లు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన సీట్లు ఫిల్అప్ చేయకూడదు. కాబట్టి ఆ సీట్లలో కూర్చోండి. ఇది రెండో మార్గం. ఒకవేళ నిలబడాల్సి వస్తే ఖచ్చితంగా కండక్టర్ దగ్గర నిలబడాలి. బస్సు మధ్యలో అతను ఊరుకోడు, పోండి అంటాడు, వెనక్కి పోండి, ముందుకు పోవాలి. పొమ్మండి కూడా పోండి, మళ్ళీ అక్కడ నిలబడాలి. బస్సులో కింద కూర్చోవాల్సి వస్తే కండక్టర్ పక్కనే స్తంభం ఉంటుంది, దానికి చేయి తగిలించి కూర్చోండి, ఎటు పోవద్దండి. ఇక రైట్ సైడ్ ఎర్ర రంగు వేసే సీట్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది అది. ఆ సీటు కూడా సేఫ్ సీటే. ఆ సీట్లో వేరే వాడు కూర్చొని ఉన్నాడు, వాడి మీద వంగి ఏక్కనండి, వాడికి జరుగుతాడు, వాడు కూర్చోడు. ఫస్ట్ ప్రయాణం చేయడానికి ఇంత కథ ఉంది అంటే ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ ఇంప్రూవ్ అవుతుందంటే ఆలోచించాలా. మరి మార్గం దొరికింది కదా, బస్సు ప్రయాణం ఎట్లా చేయాలి? రైల్లో ప్రయాణం చేస్తే సైడ్ లోయర్ బెస్ట్ సీట్. ట్రైన్ ఎటుపక్క పోతుందో అటుపక్క కాళ్ళు పెట్టాలి, యువతల వైపు తల పెట్టాలి. ట్రైన్కి యాక్సిడెంట్ అయితే పోతే కాళ్ళు పోతాయి, తలకాయ మిగిలి ఉంటుంది. అడ్డం ఉన్న సీట్లు కానీ దొరికితే ట్రైన్ పోయే వైపున సీట్ పక్కన అడ్డ డివిజన్ ఉంటుంది, అటుపక్కే పడుకోవాలా, ఫ్రీ వైపు పడుకోకూడదు. ట్రైన్ యాక్సిడెంట్ కింద పడతావు. మధ్య సీటు పై సీట్ అసలు ఎక్కనేకూడదు, ఎక్కితే గ్యారెంటీకి చేస్తావు కింద పడి. బుక్ చేసుకునేటప్పుడే సైడ్ లోయర్, నేను ఎప్పుడు సైడ్ లోయర్ అని పెడతాను. అందులో సీనియర్ సిటిజన్, నేను సీనియర్ సిటిజన్కి ఇప్పుడే కన్సెషన్ లేదు, మొత్తం వాయిపడుతున్నారు రైల్వే డిపార్ట్మెంట్. ఇవ్వకపోతే పోయాను, సీనియర్ సిటిజన్కి లోయర్ సీట్ ఇస్తారు, సైడ్ లోయర్ అని పెడతారు. ట్రైన్ మధ్య ఇంజన్ మార్చుకుంటే నేను కూడా మారుతా, తలకాయ మార్చేస్తాను నేను. నాకు తెలిసిన విద్య మీకు నేర్పించిన సులభ. ప్రతి చోట ఇట్లాంటివి ఉంటాయి, ఎత్తాలి. గ్యారెంటీగా పాస్ కావడానికి టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ నేర్చుకున్నామనుకో మీరు ఇంక పరీక్షల గురించి భయమే ఉండదు. నేను 6 ఏళ్ళు మెడికల్ కాలేజీలో పరీక్షలు అంటే భయం లేకుండా బతికినా, భయం లేదు నాకు, గ్యారెంటీకి పాస్ అవుతాను. తెలుసు అంటే ఆ విద్య నేర్చుకున్నాను కాబట్టి. అందుకని మనం ఆలోచన ప్రాసెస్ని రీవిజిట్ చేసి దాన్ని మార్చుకుంటే మీకు టెన్షన్ ఉండదు. ధ్యానం చేస్తే టెన్షన్ పోతా, గంట పోతుంది. ధ్యానం చేయడానికి పిరమిడ్లోకి దూరపోయే ముందు మీ టెన్షన్లన్నీ బయట చిలకై తగిలించి లోపలికి వెళ్ళి ధ్యానం చేసి బయటకు వచ్చడానికి మళ్ళీ తగిలించుకుంటే లాభం, దాంతో లాభం లేదు. ధ్యాన మందిరాలు బిజినెస్ నడుస్తుంది, మీకు లాభం లేదు. మీ థింకింగ్ ప్రాసెస్ మార్చుకోండి. వన్ ఆఫ్ ది డేంజరస్ పాయింట్ టెన్షన్, దానికి ఆన్సర్ చెప్పా. నేను లైఫ్ స్టైల్ గురించి డీటెయిల్డ్గా క్లాస్ ఎప్పుడైతే చెప్తాను నేను, లేదా నా వీడియోలో మీకు దొరుకుతుంది. నాదో 1400 వీడియోలు నేను అప్లోడ్ చేస్తున్నా. మీకు కావాలనుకునే వాళ్ళు అమ్మాయిలు 5 minutes, 5 మీరు minutes అయిపోయింది. ఒక 5 నిమిషాలు అయిపోతుందండి, పరిగెత్తు కాకండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నో ఫోర్స్, మీ పేరు వాట్సాప్ నెంబరు మా కార్యకర్తలకు ఇస్తే మేము మిమ్మల్ని గ్రూపులో పెట్టి రెగ్యులర్గా మెటీరియల్ మేము పంపిస్తాం. ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు మేము నోట్స్లో కాగితం చించి పట్టులతో రాయించి మాకు ఇవ్వండి.
ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళే, నో కంపల్సరీ కావాలి. మీకు పంపిస్తాం మేము మెటీరియల్. అందులో లైఫ్ స్టైల్ గురించి కంప్లీట్ డీటెయిల్డ్ వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని చోట్ల ఇంటరాక్టివ్ ప్యానల్స్ వచ్చినాయి క్లాస్ రూమ్స్లో. యూట్యూబ్లోకి వెళ్ళి మీకు కావాల్సిందని ఎత్తుకున్న ప్యానెల్లో చూపించుకోవాల్సిన పిల్లలకి అటువంటి అవకాశం వాడుకోండి అని నేను చెప్తున్నా. మేడం, మీరు అడిగిన ప్రశ్నకి పూర్తిగా సమాధానం నేను చెప్పలేను, ఇంకోసారి చెప్తా. కానీ బయట క్లెయిమ్ చేస్తున్నారు చూడండి, 3 నెలల్లో పోతుంది, 4 నెలల్లో పోతుంది. ఇది మొత్తము బుర్సు మిమ్మల్ని మోసం చేయడానికి తయారైన వీళ్ళందరూ. వాళ్ళు ఎవరి దగ్గర సైంటిఫిక్ బేసిస్ లేదు. సైంటిఫిక్ బేసిస్ లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. మాకు వాళ్ళందరితో చర్చలు జరిగింది, చాలామందితో. సైంటిఫిక్ స్క్రూటినీకి రండి మా దగ్గరికి అని అడిగినాం. వాళ్ళు రాకుండా తలాయి తిరుగుతూ ఉన్నారు. ఓకే, నేను అదర్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. సైన్స్కి సంబంధించినటువంటి అనేక అంశాలను మా పిల్లలకి చక్కగా వివరించారు. చక్కగా చదువుకోవటం ద్వారా, అలాగే శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండడం ద్వారా ధైర్యంగా సమాజంలో మనమందరము, అంటే అమ్మాయిలందరూ ముందుకు అడిగేసినప్పుడు అనేక సమస్యలు ఆటోమేటిక్గా, వరకట్నం లాంటి సమస్యల్ని ఆటోమేటిక్గా మనం పరిష్కరించుకోవచ్చని సార్ చక్కగా మనకి వివరించారు. అలాగే ఈ సైన్స్ అనే దాని గురించి చెప్పుకోబడితే చాలాసేపు పడుతుంది, కానీ ఈ కొద్ది సమయంలోనే మా పిల్లలకి మీరు విలువైనటువంటి మీ సమాచారాన్ని, మెసేజ్ని అందజేశారు సార్. చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన డైలీ వ్యవహార శైలికి సంబంధించినటువంటి కూడా కొన్ని సమస్యల్ని మీకు సార్ వివరించగలిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రిన్సిపల్ సార్ టు ఫెలిసిటేట్ ద టుడేస్ గెస్ట్. Time to felicitate the guests. Within few minutes we are going to close the program. Please be patient. అందరూ వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి గాజు పెంకులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ గాజు పెంకుల మీద వెళ్ళి ట్రై చేయండి. చేయరా? సార్ చెప్పారు కదా, ప్రయోగం చేస్తేనే మనకు అవి తుచ్చుకుంటాయా తుచ్చుకోవా అనేది తెలుస్తుంది. దానికి ముందు మేము 1-2 సార్లు నడిచి చూపిస్తాము. మీకు ధైర్యం ఉండేవాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు బాలబాయి సార్ ఇక్కడ ఒకసారి నడిచి చూపించండి సార్. ఆల్ మెంబర్స్ కమాండ్ ద డయాస్. వెళ్ళొద్దు, 1 నిమిషం ఉండండి. మనము సబ్స్క్రైబ్ చేసినాం సార్. 2 minutes ప్లీజ్ బి దేర్. ఆగండి ప్లీజ్. సిట్ డౌన్ 2 minutes. యు ఆర్ అబౌట్ టు కంక్లూడ్. Sir, I request our staff to come forward to come on to the desk to felicitate our guests. I request all the faculty, please join. I request our faculty to come on to the stage. Ravina. Now felicitation to District NSS Coordinator Sir, Venkatramareddy Sir. Please accept our small felicitation Sir. ఎవరు వెళ్ళకండి, మీరు ఇవాళ ఈ నిప్పుల్ని తొక్కి వెళ్ళాల్సిందే. నిప్పులు కాదు, గాజు ముక్కల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మ, ఈ సందర్భంగా ఒక చిన్న విషయము. మన కాలేజీలో ఒక ఇనిషియేటివ్గా యురేకా క్యూ బాక్స్, యురేకా క్వశ్చన్ బాక్స్ అనేటువంటిది రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి స్టూడెంట్ ఏదైనా ఒక క్యూరియాసిటీ క్వశ్చన్ను అందులో రాసి, మీ నేమ్ రాసి దాంట్లో వేయాలా. 15 days తర్వాత 15 days టైం, అప్పుడు దాన్ని బయటికి తీసి ఏ డిపార్ట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ దానికి ఆన్సర్ చెప్పబడుతుంది. క్యూరియాసిటీ క్వశ్చన్
బెస్ట్ క్వశ్చన్కు అవార్డు ఉంటుంది. బెస్ట్ క్వశ్చన్కు అవార్డు ఉంటుందమ్మా. ఇది సైన్స్ డే తరఫున సైన్స్ డే రోజున మన కాలేజ్ చేసినటువంటి ఒక ఇనిషియేటివ్. దీన్ని అందరూ గమనించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పెద్దవాళ్ళతో నిలబడి ఇంతసేపు ఇక్కడ ఉండడము చాలా సంతోషకరమైన విషయము. 1991లో నేను డిగ్రీ చేసేటప్పుడు ఒక సైన్స్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న ఇది ఉండింది, నాది ప్రయోగం ఉండింది, ఎక్స్పెరిమెంట్ ఉండింది. అప్పుడు సార్ ఆధ్వర్యంలో సార్ చేతుల మీదుగా నేను 1991 బీడీ సర్టిఫికేట్ తీసుకున్నాను. ఆ ఫోటో ఇంకా నా దగ్గర ఉంది, ఆ సర్టిఫికేట్ కూడా ఉంది. మరి ఇటువంటి గొప్ప వ్యక్తులతో ఈరోజు ఇక్కడ ఈ కాలేజ్ ప్రిన్సిపాల్గా నేను ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్లో ఒక పార్ట్ కావడం చాలా సంతోషకరమైన విషయము. మీరు విద్యార్థులను ఉద్దేశించి ఈ విధంగా సైంటిఫిక్ యాటిట్యూడ్ను వాళ్ళలో డెవలప్ చేయడం కోసం మీకు వీలున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కాలేజీ దర్శించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళ తరఫున కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై విజయలక్ష్మి మేడం. Respected principal sir and today's guest and all the faculty, my dear students, very good afternoon. సో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనము ఎన్ఎస్ఎస్ సెల్ ద్వారా మరియు జన విజ్ఞాన వేదిక ద్వారా మన కళాశాల నిర్వహించుకోవడం జరిగింది. సో ఇలాంటి అవకాశాన్ని మనకు జేఈ వాళ్ళు కల్పించినందుకు మా కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు జన విజ్ఞాన వేదిక వారి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ జన విజ్ఞాన వేదిక వారిని మన కళాశాలకు తీసుకొచ్చి ఇంతటి ప్రోగ్రాము ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించినటువంటి యోగమన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ కోఆర్డినేటర్ అయినటువంటి వెంకటరామరెడ్డి సార్ గారికి కూడా మన కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన కళాశాల ప్రిన్సిపల్ గారు ఇలాంటి మంచి మంచి అవకాశాలను మన కళాశాలలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నటువంటి అనుమతితం ప్రోత్సాహాన్ని మాకు అందిస్తున్నటువంటి మన ప్రియతమ ప్రిన్సిపల్ గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన విద్యార్థులంతా ఇంతసేపు ఓపికగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని తొలగించి మంచి ఆసక్తితో విని వాళ్ళు అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా వాళ్ళు సార్ వేసినటువంటి ప్రశ్నలు కూడా సమాధానాలు పంచుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో let us close the program with నేషనల్ యాంథమ్. నేషనల్ యాంథమ్ తర్వాత తప్పకుండా మీరందరూ మీ లక్ష్యం ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఇక్కడికి వచ్చి నడిచి ఇలా వెళ్ళండి. అర్థమైందా? మీకేం కాదు, ఇక్కడ ముక్కలు అనేవి కలెక్టివ్గా ఉన్నాయి కదా, గాజు పెంకులు. ఈ గాజు ముక్కలు అనేవి కలెక్టివ్గా ఉండడం వల్ల అవి మీరు అడుగు పెట్టినప్పుడు ఒకదానికొకటి అంటే ఇలా ప్రెస్ అయిపోతాయి అన్నమాట. సో అందువల్ల మీకేమీ హామ్ అనేది జరగదు. ఆల్రెడీ మన సార్ వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు కదా, శ్వేత కూడా నిలబడి ఉంది, తను చాలాసేపటి నుంచి నిలబడింది, తనకేం కాలేదు కదా. మీరు అందరూ కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకొని దాన్ని ఫీల్ అయ్యి వెళ్ళండి. ఓకేనా? So let us close the program with national anthem. Okay, start. Jana Gana Mana Adhinayaka Jaya He Bharata Bhagya Vidata Punjab Sindhu Gujarat Maratha Dravida Uttara Vanga Vindhya Himachala Yamuna Ganga उच्चल जलसितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. అందరూ ఒకసారి ఇక్కడ తొక్కిపోండమ్మా, వెళ్ళండమ్మా. మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు కదా. అలాగే జేవీ మిత్రులందరూ ఒకసారి పైకి రాడి. మీకు ఫ్రీగా ఫోటో వెళ్ళబోను గాలి వచ్చేటప్పుడు రాంబాబు జేవీ వాళ్ళందరూ రమ్మను. జేవీ వాళ్ళని రమ్మను. జేవీని సభ్యులంతా ఇక్కడ స్టేజ్ దగ్గరికి రండి, సార్ పిలుస్తున్నాడు. మీరు ఇప్పుడు సార్ చెప్పిన విషయాలు
అన్ని కవర్ చేయలేకపోవచ్చు. సార్ యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి విషయాల మీద చాలా వీడియోస్ ఉన్నాయి. డాక్టర్ బ్రహ్మారెడ్డి అని కొట్టండి, యూట్యూబ్లో చాలా విషయాలు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి చూసుకోవచ్చు. మేడం జేబీ వాళ్ళు పైకి రాండి, జేబీ ఫ్రెండ్స్ అందరూ పైకి రాండి. జేబీ ఫ్రెండ్స్ అందరూ పైకి రాండి, ఒకసారి ఫోటో తీసుకున్నాం. ఇబ్బంది రాండి.
Okay,